अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతమనుసరామః. నిన్న మనము పూర్వపక్షి యొక్క సిద్ధాంతం గురించి చెప్పుకున్నాము. పూర్వపక్షి చిత్తాన్ని క్షణికంగా స్వీకరిస్తున్నాడు కాబట్టి ఆ క్షణికవాదం ప్రకారంగా మనము తీసుకున్నప్పుడు దోషయుక్తం అవుతుందని చెప్పి సిద్ధాంతి రెండు కారణాలు చెప్పారు. చిత్తాంతర దృశ్యే బుద్ధి బుద్ధేర్ అతి ప్రసంగ, బుద్ధి బుద్ధేర్ అతి ప్రసంగ స్మృతి సంకరశ్చ అని చెప్పి ఈ రెండు హేతులు, రెండు కారణాలు చూపించారు ఇక్కడ. అంటే చిత్తాన్ని క్షణికం అంటే జాత అంటే చిత్తమే అన్నిటికీ కారణము, ఆత్మకి అవసరం లేదు అని పూర్వపక్ష యొక్క పక్షాన్ని తీసుకుంటే అయినా దానివల్ల ఈ రెండు అతి ప్రసంగ దోషము, స్మృతి సంకరశ్చ దోషము అని చెప్పుకున్నాము. దాన్ని ఏ రకంగా ప్రస్తావించాలంటే, ఇప్పుడు చిత్తము అనేది క్షణకాలం నష్టమైపోయి వేరే చిత్తాన్ని ఉత్పన్నం చేసి ఆ పూర్వ చిత్తంలో ఉండే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం రెండవ చిత్తానికి ఇచ్చింది, రెండవ చిత్తం వెళ్ళి మూడవ చిత్తానికి ఇచ్చింది, మూడవ చిత్తానికి అలాగా జ్ఞాన ప్రవాహం నడుస్తూ ఉంటుంది. కాబట్టి అన్నిటికీ దర్త కర్త దర్త అన్నిటికీ చిత్తమే. చిత్త భిన్నమైనటువంటి ఆత్మని స్వీకరించడానికి అవసరం లేదు అని చెప్పుకున్నాం. పూర్వపక్షి చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా చిత్తం వేరే చిత్తానికి, ఇంకో చిత్తాన్ని అలా తీసుకుంటూ వెళ్తే అతి ప్రసంగ దోషం వస్తుంది. అంతిమంలో ఏదైతే చిత్తం ఉత్పన్నం అవుతుందో ఆ చిత్తం యొక్క జ్ఞానం ఎలా కలుగుతుంది? కాబట్టి ఇలా అతి ప్రసంగ దోషం వస్తుంది. ఇంకా ఇవన్నీ చిత్తంలో భిన్న భిన్న చిత్తాల్లో భిన్న భిన్న బుద్ధి ద్వారా ఏదైతే జ్ఞానం ఏర్పడిందో అదంతా భిన్న భిన్నంగా ఉంటుంది. కాబట్టి అది సంకర్ అంతా కలిసిమెలిసిపోయి ఏ చిత్తం యొక్క జ్ఞానం ఏది, ఏ వస్తువు యొక్క జ్ఞానం ఏది మనకు స్పష్టత ఉండదు, నిశ్చయాత్మకమైన అవధారణ ఉండదు. కాబట్టి ఇలాంటి దోషాలు వస్తాయని చెప్పి నిన్న సిద్ధాంతి చెప్పారు. కాబట్టి ఎందుకంటే చిత్తం అనేది పరిణామ స్వరూపం కాబట్టి పరిణామంతో యుక్తమైంది. ఖచ్చితంగా ఒక సమయంలో ఒకే చిత్తాన్ని గ్రహిస్తూ ఒకే సమయంలో ఒకే వస్తు జ్ఞానాన్ని గ్రహిస్తుంది, కానీ ఉభయ అనవధానం అనేది జరగదు. అంటే ఒకేసారి అన్ని వస్తువుల యొక్క పరిజ్ఞానం తెలుసుకోబడదు. అంటే ఏక సమయే ఉభయ అనవధానం, ఒక సమయంలో ఒకే జ్ఞానం ఉత్పన్నం అవుతుందని ఒకే సమయంలో అనేక జ్ఞానం ఉత్పన్నం కావు అని చెప్పి మనకు 20 సూత్రంలో చెప్పుకున్నాం. కాబట్టి చిత్తం పరిణామిని కాబట్టి ఇలా జరుగుతుంది. చిత్తం అపరిణామైన అపరిణామం గురించి చెప్పు. చిత్తం అపరిణామం అంటే జీవాత్మ, అది అపరిణామి స్వరూపం కాబట్టి చిత్తాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటుంది, చిత్తంలో ఉండే వృత్తులను ఎల్లప్పుడు చూస్తూ ఉంటుంది. ఆ విషయం గురించి చెప్పుకున్నాము. చిత్తం అనేది సదా జాత విషయ, సదా జాతాశ్చ చిత్త వృత్తయ తద్ ప్రభో పురుషస్య అపరిణామిత్వాత్ అని చెప్పి, పురుషుడు జీవాత్మ అపరిణామి స్వరూపం కాబట్టి సదా జాతాహ చిత్త వృత్తయ ఎల్లప్పుడు జాతం అవుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఎందుకంటే అపరిణామిని అని చెప్పి చెప్పుకున్నాము. అదే విషయాన్ని ఇప్పుడు 12వ సూత్రం కూడా ఏ రకంగా అపరిణామి అనేది చూపిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే అపరిణామం ఏ రకంగా అనేది చూడండి. 22వ సూత్రంలో సూత్రం చూసుకొని కింద కనిపిస్తున్న స్లైడ్ మీద కథం ఏ రకంగా అంటే దానికి సమానం చెప్తున్నాడు. ఏ రకంగా ఈ చిత్తం అనేది భిన్న భిన్నంగా స్వీకరించబడింది అంటే చిత్తం వేరు, చిత్తం ఎల్లప్పుడూ
అన్ని విషయాన్ని ఒకేసారి గ్రహించదు, ఎందుకంటే పరిణామిని. కానీ జీవాత్మ అపరిణామిని కాబట్టి ఎల్లప్పుడూ అన్ని విషయాన్ని గ్రహిస్తూ ఉంటుందని చెప్పి ఆ విషయాన్ని ఇంకో రకంగా మనకు దాని యొక్క స్థితి స్వరూపాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. చూడండి, అంటే అంతకంటే ముందు మనము సాంఖ్య దృష్టాంతం ఇచ్చామండి. సాంఖ్య దృష్టాంతం ఏ రకంగా ఇచ్చామంటే సాంఖ్య మతం వాళ్ళు యోగ శాస్త్ర మతం వాళ్ళు కూడా భోక్త పురుషునికే సత్తాత్మకంగా చూపించారు. అంటే చిత్తం అనేది అన్నిటికీ కారణం కాదు, ఆ చిత్తంలో ఉండే వ్యక్తులను అనుభూతిని పొందేటువంటి జీవాత్మ అనే ఒక తత్వము సత్వపురుషం ఉందని చెప్పి చెప్పుకున్నాం. అంటే ఆ సిద్ధాంతం ఆ కథం సాంఖ్య యోగ వాళ్ళే భోక్త పురుషునికి సత్తాకో స్వీకరిస్తున్నారు కదా, అది ఏ రకంగా స్వీకరిస్తున్నారు, ఎందుకు స్వీకరిస్తున్నారు? సాంఖ్యకారులు యోగ శాస్త్రకారులు చిత్తాతిరిక్తమైనటువంటి పురుషత్వాన్ని ఏ రకంగా అది స్వీకరిస్తున్నారు అనేది దాని యొక్క స్వరూపం ఇక్కడ చూపిస్తున్నారు. కథం అంటే ఏ రకంగా అనేది చెప్తున్నారు ఇక్కడ. చూడండి, చితేర్ అప్రతి సంక్రమాయాః తదాకార పత్తౌ స్వబుద్ధి సంవేదనం. ఏంటి? చితేహి అప్రతి సంక్రమాయాః తదాకార పత్తౌ స్వబుద్ధి సంవేదనం. స్వబుద్ధి సంవేదనం అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. అంటే చితేహి అంటే చితేహి అప్రతి సంక్రమాయ. చిత్తే అంటే ఇక్కడ చేతన్ జీవాత్మ. చితేహి అంటే చేతన్ జీవాత్మ. అప్రతి సంక్రమాయ. అప్రతి సంక్రమం అంటే ప్రతి సంక్రమం కాదు, అంటే రూపస్పర్శ రూపరస గంధాలు ఏవైతున్నావు వాటి విషయాలతోటి ఆ విషయాలతోటి అంటే కలిసిమెలిసిపోనమాట. తద ఆకార పత్తు విషయాకార ప్రాప్తి. తద ఆకార పత్తు అంటే ఊరిక తన ఆకారంలో ఆకృతం అవుతుంది, అంతేగాని దాంట్లో విషయంలో కలిసిపోదు. అది విషయంతో సంబద్ధం అవుతుంది కాబట్టి అది అలా అనిపిస్తున్నాడు. తదాకార పత్తు ఊరిక ఆకారంతో యుక్తం అవుతుంది. తదాకార పత్తు స్వబుద్ధి సంవేదనం. కానీ అది ఆ విషయంతో యుక్తమైనప్పుడు జీవాత్మ ఆ విషయాలను చూసినప్పుడు చిత్త మాధ్యంతో ఆ స్వబుద్ధి సంవేదన అంటే తనకు నికటంగా ఉన్నటువంటి చిత్తాన్ని చూడటం అన్న చిత్తంలో ఉండే వృత్తులన్నీ కూడా ఆ జీవాత్మకు తెలుస్తూ ఉంటాయి. స్వబుద్ధి సంవేదన అంటే తన బుద్ధి యొక్క సంవేదన ఏదైతే ఉందో ఆ ఆత్మతో సంబద్ధమైనప్పుడు, ఆత్మ ఏదైతే చిత్తంతో సంబద్ధమైనప్పుడు ఆ విషయ జ్ఞానం తెలుస్తుంది, ఆ బుద్ధి యొక్క సంవేదన తెలుస్తుంది. ఇక్కడ సూత్రంలో మనకు తదాకార పత్తం అని చెప్పాం. అంటే తదాకార పత్తం అంటే ఏ రకంగా అంటే చిత్తం అనేది ఆత్మతో సంబద్ధం అవుతుంది. ఏం చెప్పాను? చిత్తం అనేది ఆత్మ సంబద్ధమైనప్పుడు ఆత్మ ద్వారా ప్రేరితమై ఆత్మ చిత్తాన్ని ప్రేరేపిస్తుంది. ఆ చిత్తంపై ఇంద్రియాన్ని ప్రేరేపించడం వలన ఇంద్రియాలు ఏదో ఒక విషయంతో యుక్తం అయిపోతాయన్నమాట. ఇంద్రియాలు ఏదో ఒక రకంగా అంటే ఎప్పుడైతే చిత్తం ఆత్మతో యుక్తమైందో అప్పుడు ఆత్మవత్ అంటే ఆత్మకి సాదృశ్యంగా కనిపిస్తుందన్నమాట. అది ఎప్పుడైతే ఆత్మ చిత్తానికి ఒక పని చెప్పింది అంటే విషయంతో యుక్తం చేసినప్పుడు ఆ చిత్తం వెళ్ళి మరి విషయంతో యుక్తం అయిపోయి విషయానికి సదృశ్యం అయిపోతుందన్నమాట. విషయంతో సదృశ్యం అయిపోతుంది. ఆ చిత్తం అనేది ఆత్మతో యుక్తమైనప్పుడు జీవాత్మతో యుక్తమైనప్పుడు జీవాత్మ సదృశ్యంగా కనిపిస్తుంటుంది. అదేవిధంగా చిత్తం అనేది ఎప్పుడైతే విషయాలను గ్రహిస్తుందో స్పర్శ రూపరస గంధాలు ఏవైతే ఉన్నాయో వాటితో యుక్తమైనప్పుడు ఆ విషయాకారం అయిపోతున్నమాట. అంటే చిత్తం ఏ విషయంతో యుక్తమవుతుందో ఎవరికైతే యుక్తమవుతుందో అప్పుడు ఆ తదాకారం అయిపోతుందన్నమాట. అందుకే తదాకార పత్తం అని చెప్పాము ఇక్కడ. అందుకే చిత్తం ఆత్మతో సంబద్ధమైనప్పుడు దాని యొక్క ప్రేరణతో అంటే ఆత్మ యొక్క ప్రేరణతో ఆ విషయంతో యుక్తం అవుతున్నమాట. ఆత్మ యొక్క ప్రేరణతోటి మరి ఇంద్రియాల యొక్క విషయాలతోటి యుక్తం అవుతున్నమాట. ఆ యుక్తమైనప్పుడు ఆ ఏ విషయాలతో యుక్తమైందో తదాకారం అయిపోతుంది. చిత్తం కూడా ఆ విషయ వాసనతో యుక్తం అయిపోతుంది. తదాకారం అంటే చిత్తం కూడా ఆ ఇంద్రియ యొక్క విషయంతోనే సంబద్ధం అయిపోతున్నాడు, తదాకారంలో ఆకృతం అయిపోతున్నమాట. దాన్ని అందుకే తదాకార పత్తం అంటున్నామాట. అంటే అప్పుడు విషయాకారము అప్పుడు ఆ విషయాకారంతో యుక్తమైన చిత్తం అనేది విషయాకారంతో యుక్తమైనప్పుడు ఏమవుతుంది? చిత్తమైన పూర్తిగా విషయాలతో యుక్తం అయిపోయింది. అప్పుడు ఆ విషయాకారంతో యుక్తమైన చిత్తాన్ని ఆత్మ అనేది చూస్తుంది. ఎప్పుడైతే చిత్తమో ఆ విషయాలు ముందు, ఎందుకంటే ఆత్మ జీవాత్మ చిత్తాన్ని ప్రేరేపించి చిత్తంలో విషయాలతో యుక్తమైపోయి ఆ విషయాలతో తదాకార స్థితిలో వెళ్ళిపోయింది అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే చిత్తం అనేది విషయంతో యుక్తమైనప్పుడు ఆ చిత్తమైన విషయాలతో యుక్తమైనప్పుడు ఆ విషయాలతో యుక్తమైన చిత్తాన్ని ఆ జీవాత్మ చూస్తుంది అన్నమాట. అంటే అందుకే ముందు చెప్పిన చిత్త వృత్తిలో ఉండేటువంటి విషయాలన్నింటినీ
ఆ జీవాత్మకు తెలుస్తుంది. జాతాహ విషయాహ చిత్త వృత్తయ అని చెప్పి చెప్పుకున్నాం ముందే సూత్రంలో. అంటే చిత్తంలో ఉండే వృత్తులు ఏవైతే ఉన్నాయో, ఏ విషయంలో యుక్తమైందో అవన్నీ జాతం అవుతూ ఉంటాయి జీవాత్మకు. జీవాత్మ వాటిని తెలుస్తున్నమాట. అందుకే ఆ విషయాకారంతో యుక్తమైనటువంటి చిత్తాన్ని ఆ జీవాత్మకు సంబద్ధం కావడం వల్ల జీవాత్మ వెళ్ళి ఆ విషయాన్ని చూస్తున్నట్టు తదాకారం అయిపోయినట్టుగా జీవాత్మకు అలా అనిపిస్తుంది మనకు ఒకసారి. ఆ చిత్తం విషయాకారం యుక్తమైనప్పుడు జీవాత్మ దాంతో ఆ విషయాలు తెలుస్తూ ఉంటాయి. కానీ అక్కడ ఆ విషయ వాస్తు యుక్తమై ఉన్నప్పుడు అది కూడా తదాకార స్థితిలోకి వెళ్ళిపోతుంది. జీవాత్మ కూడా భిన్నంగా ఉన్నప్పటికీ కూడా తదాకార స్థితిలోకి వెళ్తున్నమాట. ఎందుకు అది ఎట్లా తెలుస్తుంది? స్వబుద్ధి సంవేదనం. స్వబుద్ధి సంవేదనం అంటే ఏం చెప్పారంటే ఆత్మ చిత్తతో ఎప్పుడైతే సంబద్ధం అవుతుందో, విషయాకారంతో యుక్తమైనటువంటి చిత్తము విషయాలతో అంటే యుక్తమైన చిత్తమును ఎప్పుడైతే ఆత్మ దాన్ని చూస్తుందో, ఆ చూసినప్పుడు ఏదైతే జ్ఞానం కలుగుతుందో, అంటే ఆ బుద్ధి ద్వారా, అంటే చిత్తం అంటే బుద్ధి, ఆ చిత్తం ద్వారా అయితే జ్ఞానం పడిందో ఆ బుద్ధిని బుద్ధి యొక్క సంవేదన ఆ జీవాత్మ కలుగుతుంది. ఎప్పుడు? చిత్తంతో సంబద్ధమైనప్పుడు జీవాత్మ. ఎటువంటి చిత్తంతో? విషయాలతో యుక్తమైనటువంటి చిత్తాన్ని, విషయ వాసనలతో యుక్తమైన చిత్తాన్ని ఎప్పుడు జీవాత్మ సంబద్ధమై చూస్తుందో అప్పుడు అది ఆ చూసినప్పుడు ఏదైతే ప్రతి సంవేదన కలుగుతుందో దాన్ని స్వబుద్ధి సంవేదన అని చెప్పారు. స్వ అంటే తన బుద్ధి యొక్క సంవేదన ఆ జీవాత్మ కలుగుతుంది. అది స్వబుద్ధి సంవేదన అన్నమాట. అందుకే ఆ చితే అప్రతి సంక్రమాయ అంటే చిత్తం చేతన జీవాత్మ అనేది అది సంక్రమిత కానప్పటికి కూడా భిన్నమైన అంటే పరిణామ స్వరూపిణి కాకపోయినప్పటికీ కూడా ఆ చిత్తం అనేది విషయాలతో యుక్తమైనప్పుడు తదాకారంతో రంజింపబడినప్పుడు అలాగా అనిపిస్తుంది. చిత్తం కూడా తదాకారంతో ఆకృతమైందని చెప్పి. ఏ విధంగా అయితే చిత్తం, ఎందుకంటే అన్ని రకాల చిత్తంతో ఉన్న చిత్తం అనేది జీవాత్మతో యుక్తమైనప్పుడు చేతనవ తదుడు వ్యవహరిస్తుంది. అదే చిత్తం అనేది విషయ వాసనతో యుక్తమైనప్పుడు విషయ వాసన సమానంగా సదృశ్యంగా కనిపిస్తున్నమాట. అలాగా ఆ రూపంలో అలా ఆభాసం అవుతుంది. యథార్థంగా ఆత్మ అనేది పూర్తిగా ఈ విషయాలతోటి అంటే పూర్తిగా ఓతప్రోతం కాదు, కలిసిమెలిసిపోదు. అక్కడ ఉంటూ దాని ప్రతి స్వబుద్ధి సంవేదన, ఆ సంవేదన సుఖానుభూతి దుఃఖానుభూతి దానికి ఆ సంవేదన కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ చిత్తాన్ని చూస్తూ ఉంటుంది కాబట్టి. ఆ విషయాలతో పూర్తిగా ఓతప్రోతమైనప్పుడు ఆ విషయాలతో చిత్తాన్ని జీవాత్మ చూస్తుంది కాబట్టి అలా ఆ సంవేదన ఆ బుద్ధి ఆ చిత్తానికి ఆ జీవాత్మ కలుగుతుంది. అందుకే స్వబుద్ధి సంవేదం అని చెప్పి ఇక్కడ చెప్పారు. ఇదే విషయాన్ని మనం దీంట్లో చూద్దాం. ఇప్పుడు ఏ రకంగా చెప్పండి. స్వబుద్ధి సంవేదన కలుగుతుంది కాబట్టి ఆ విషయాకారం యుక్తమైనప్పుడు, అది ప్రతి సంకల్పం కాకపోయినప్పుడు విషయాకారం యుక్తమైంది కాబట్టి అలా అనుభూతి కలుగుతుంది. వాస్తవంగా అలా కాదు, అది అపరిణామిని అనేది ఇక్కడ మనకు కింద చూపిస్తున్న వ్యాస భాషలో స్పష్టమవుతుంది. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చిన, అపరిణామిని భోక్తృశక్తి అప్రతి సంక్రమాచ. అపరిణామిని భోక్తృశక్తి అప్రతి సంక్రమాచ. ఏంటి పరిణామిని అంటే? ఎందుకంటే జీవాత్మ జీవాత్మ అనేది అపరిణామిని, పరిణామానికి లోను కాదు, అపరిణామిని. ఏ రకంగా అయితే చిత్తం అనేది పరిణామం చెందుతూ ఉంటుందో అలాగా జీవాత్మ పరిణామం చెందదు. అందుకే అపరిణామిని అని చెప్పాం. ఎందుకంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణంతో ఆ మూడు గుణాలతో అంటే ప్రకృతి యొక్క సహాయంతో అయితే ఉత్పన్నమవుతుందో అది పరివర్తన చెందుతుంది, అది పరిణామిని అవుతుంది. ఇది సత్వగుణం, రజోగుణం, తమో గుణం మూడు గుణాలతో ప్రకృతి యొక్క ధర్మాలతో ఉత్పన్నం కాలేదు, అందుకే అపరిణామిని అని చెప్పాము. ఏతో గుణాలతో ఉత్పన్నం అవుతుందో అది పరిణామం చెందుతుంది, అందుకే పరిణామిని అవుతుంది. ఇది గుణాలతో ఉత్పన్నం కాలేదు కాబట్టి అపరిణామిని. ఇది స్వయం సత్తా ఉంది, దీనికి అస్తిత్వం. ఈ పదార్థం అనాది కాలం చెంది అనమాట. మూడు సత్తా పదార్థాలు, మూడు జీవాత్మ, పరమాత్మ, ఈ ప్రకృతి మూడు అనాది పదార్థాలు నిత్యంగా ఉంటాయి కాబట్టి వీరికి స్వతంత్ర సత్తా, స్వతంత్ర అస్తిత్వం అనేది జీవాత్మకు ఉంది. అందుకే అపరిణామిని అని చెప్పాం. జీవాత్మ అంటే అపరిణామిని. ఏంటి అపరిణామిని? భోక్తృశక్తి. భోక్తృశక్తి జీవాత్మ యొక్క శక్తి అపరిణామిని. ఇంకా అప్రతి సంక్రమాచ. అప్రతి సంక్రమ అంటే సంక్రమిత కాదన్నమాట. ఏ విధంగా అయితే చిత్తము సంక్రమానికి లోపం అయిపోతుందో అలాగా జీవాత్మ లోను కాదు. అంటే చిత్తం అనేది ఏ విధంగా అయితే భిన్న భిన్న విషయాల్లో ఓతుప్రోతం అవుతుందో అలాగే పూర్తిగా ఓతుప్రోతం కాదు, అంటే పరిణామం చెందదు. మూల తాత్పర్యం పరిణామం చెందదు, అందుకే అప్రతి సంక్రమాచ. ఇంకా ఏం చెప్పారు? అది అంటే విషయాలతో అప్రతి సంక్రమం కాదు, పూర్తిగా అలా అనిపిస్తుంది అంతే. ఏం చెప్పిన తర్వాత పరిణామిని అర్థే ప్రతి సంక్రాంత ఇవ తదు వృత్తి అనుపతతి. చూడ అదే చెప్పాడు విషయాన్ని. పరిణామిని అర్థే
పరిణామిని అర్థే అంటే చిత్తం ఏ విధంగా పరిణామం చెందుతుందో అదే ఆ పరిణామ అర్థంలో పరిణామిని అంటే పరిణామం ఎవరికి ఉంది, చిత్తానికి ఉంది. అందుకే ఆ చిత్తం పరిణామిని అర్థే ప్రతి సంక్రాంత ఇవ సమానంగా అంటే ప్రతి సంక్రమితం అవుతుంది అంటే పరిణామిని అర్థంలో ప్రతి సంక్రమితం అవుతుంది అంటే యుక్తం అవుతుంది దానికి సమానంగా అంటే వాస్తవంగా లేదు అలా అనుకుంటున్నామాట. ప్రతి సంక్రాంతమైనటువంటిగా సమానంగా తద్ వృత్తిం అనుపదతి. తద్ వృత్తిం అంటే చిత్తం యొక్క వృత్తిని అనుపదతి అంటే చిత్త వృత్తి అంటే ఎందుకంటే జీవాత్మ ఎప్పుడు చిత్తంతో సంబద్ధమై ఉంటుందిగా చిత్తాన్ని చూస్తుంటూ ఉంటుంది కాబట్టి ఆ చిత్తంలో ఉండే వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ చిత్తంలో ఉండే వృత్తులతో తదాకార పత్తం కావడం వలన అంటే ఆ విషయవాసన యుక్తం అయిపోవడం వలన ఆ భోగ విలాస యుక్తం అయిపోవడం వలన అప్పుడు చిత్తవత్ వ్యవహారం చేస్తుంది. అంటే అంత చిత్తమే ఆత్మవత్గా వ్యవహారంగా భావిస్తున్నమాట. ఆ చిత్తం అలాంటి అనుభూతిని పొందుతుంది. వాస్తవం కాదు, నేనే ఆ జీవాత్మ అన్నిటికీ సర్వస్వం అనేది ఆ చిత్తమే అంటే మనసే చేస్తుందని చెప్పి అలాంటి మిథ్యాభాసం అంటే అట్లాంటి అనుభవం కలుగుతుంది. ప్రతి సంక్రాంత ఇవ తదు వృత్తిం దాని వృత్తిలో ఆకారం అవుతుంది, అనుగ్రహీతం అవుతుంది. అందుకే తస్యాశ్చ ప్రాప్త చైతన్యోపగ్రహ స్వరూపయ బుద్ధి వృత్తి అనుకార మాత్రయ బుద్ధి వృత్తి అవశిష్టాహి జ్ఞాన వృత్తి ఆఖ్యాయతే. అందుకే ఎప్పుడైతే చిత్తం అనేది విషయవాసన యుక్తమైనప్పుడు ఆ చిత్తం విషయవాసన యుక్తమైనటువంటి చిత్తాన్ని మళ్ళా ఆ బుద్ధి చూడటం వల్ల జీవాత్మ చూడటం వల్ల ఇది కూడా విషయాకారంతో ఆకృతమైంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, అదే విషయవాసన యుక్తమైంది కాబట్టి తద ఆకారంగా చిత్తానికి సమానంగానే అది వ్యవహరిస్తుంది. ఏంది చిత్తమే అంటే అది విషయవాసన యుక్తం కావడం జీవాత్మ అది పూర్తిగా ఆ చిత్తమే జీవాత్మగా అయినట్టుగా ఆ ప్రకాశంతో యుక్తమైనట్టుగా అది అనుభూతి అలా అనిపిస్తుందన్న. వాస్తవంగా అయితే కాదు. తదాకార పత్తిలో అలా ప్రతి సంక్రాంతం అంటే పరిణామం చెందుతుంది. ఏ విధంగా చిత్తంలో విషయాలు భిన్న విషయాలు పరిణామం చెందుతూ ఉంటాయో అలాగే పరిణమిస్తుంది చెప్పి అలాంటి అనుభూతి కలుగుతుంది. తదు వృత్తిం ఆ వృత్తిలో తద అనుకార మాత్రయ అంటే ఆ స్వరూపం యొక్క అనుకృతిలో యుక్తం కావడం అలా అనిపిస్తుంది అని చెప్పాము ఇక్కడ. తదు వృత్తిం అంటే చిత్తంలో ఉండే వృత్తిని ఆ వృత్తిలో యుక్తమైపోతుంది. తస్యాశ్చ ప్రాప్త చైతన్యోపగ్రహ స్వరూపయ తస్యాశ్చ అంటే ఏంటి, దానికి ఆ చిత్తానికి చైతన్యం వచ్చేట్టుగా చైతన్య జీవాత్మ ఏ రకంగా అయితే ఉంటుందో అలాగే చైతన్యోపగ్రహ స్వరూపయ చైతన్యం వచ్చేట్టుగా అది అనుభూతిని పొందుతూ ఉంటున్నమాట. ఆ చిత్తమే అది తదాకారంతో విషయంతో యుక్తమైనప్పుడు జీవాత్మ యుక్తమైనప్పుడు ఏమో అనిపిస్తుంది, దానికి చైతన్యం వచ్చినట్టుగా అది ఫీల్ అవుతూ ఉంటున్నాడు. దానికి చైతన్యం వచ్చినట్టుగా అనుభూతిని పొందుతూ ఉంటున్నాడు. ఆ రకంగా భావిస్తూ ఉంటుంది ఏది చిత్తం. తస్యాష్ట ప్రాప్త చైతన్యం దానికి ఆత్మకి చిత్తానికి చైతన్యం వచ్చిన విధంగా తస్యాష్ట ప్రాప్త చైతన్య ఉపగ్రహ స్వరూపయ బుద్ధి వృత్తే ఇంకా బుద్ధి వృత్తి అనుకార మాత్రయ ఆ బుద్ధి వృత్తి ఆకారంతో యుక్తమైంది కాబట్టి ఆ బుద్ధిలో ఏదైతే జ్ఞానం ఉంది విషయ వస్తు యొక్క విషయ వాసన యొక్క జ్ఞానం అవుతుందో ఆ జీవాత్మ ఆకారంలో ఆకృతం కావడం వల్ల ఓతప్రోతం కావడం వల్ల పూర్తి దాన్ని లీనం అయిపోయినమాట. అనుకార మాత్రతయ బుద్ధి వృత్తి అవశిష్టాహి జ్ఞాన వృత్తి ఆఖ్యాయత. అందుకే ఆ బుద్ధి వృత్తికి జ్ఞాన వృత్తికి అభిన్నత అని చెప్పి భిన్నత్వం ఏం లేదు. ఎందుకంటే దాంట్లో ఎందుకంటే చిత్తం అని జీవాత్మ చిత్తాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటుంది. చిత్తంలో ఉండే ఏ విషయం అయితే జ్ఞానం కలిగిందో ఆ చిత్తానికి ఆ జ్ఞానం ఏదైతే కలుగుతుందో ఆ వస్తువు యొక్క జ్ఞానం విషయ వస్తువు యొక్క పరిజ్ఞానం విషయ వాసన యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది ఆ బుద్ధి వృత్తియ అవశిష్టాహి జ్ఞాన వృత్తి ఆఖ్యాయతి. ఆ బుద్ధి వృత్తి ఏదైతే ఉందో జ్ఞాన వృత్తితో భిన్నం కాదు, అభిన్నమైంది, సమానమైంది. అంటే అది ఎక్కడ లేదో పూర్తిగా అక్కడే ఉన్నట్టుగా చూపిస్తున్నామన్నమాట. ఇక జీవాత్మ దాంట్లో ఓతప్రోతం కావడం వల్ల ఆ విషయ వాసనలు యుక్తం కావడం వలన ఆ బుద్ధి వృత్తి వేరేం కాదు, ఆ చిత్తం వేరేం కాదు, రెండు అభిన్నమైనటివి, సమానమైనటివి, రెండు వేరే కాదు అంటే అభిన్నంగా చూపిస్తున్నాయి ఇక్కడ. అభిన్నత్వం అంటే అంటే ఒక రకంగా ఏం చెప్పాలంటే అంత జీవాత్మను చిత్తాన్ని అభిన్నంగా చూపిస్తున్నాయి అనమాట. చిత్తంలోనే ఆ జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ జ్ఞానంతో యుక్తమై జీవాత్మ ఉంటుంది. అందులో ఓతప్రోతం కావడం వలన విషయవాసనలు యుక్తం కావడం వలన అది పూర్తిగా చైతన్యవంతంగా చైతన్య స్ఫూర్తి వచ్చిన విధంగా దాంట్లో ఆకారంలో ఆకృతం అయిపోయి ఆ విషయవాసనలు యుక్తం అయిపోయి ఏమనిపిస్తుంది, ఈ బుద్ధి వృత్తి అనేది చిత్తవృత్తి అనేది ఆ జ్ఞాన వృత్తి ఆ జ్ఞాన అనుభూతిని పొందితే జీవాత్మ రెండు వేరు కాదు, రెండు ఒకటే అన్నిటిగా అలాంటి అనుభూతిని పొందుతుందన్నమాట. వేరు కాకుండా అంతా ఒకటే. అందుకే ఆ రకంగా అనుభవం
ఆ విషయ వాసనలో ఆకారంలో ఆకృతం కావడం వల్లే ఇది అన్నిటికీ కారణము చిత్తవృత్తమే. చిత్తవృత్తికి భిన్నమైనటువంటిది ఆత్మ అంటే ఏది లేదు. ఎందుకంటే ఆత్మ కూడా ఎప్పుడైతే విషయ వాసన యుక్తం అయిపోయిందో అంటే తదాకారంలో పూర్తిగా విషయ వాసన యుక్తం, భోగ విలాసంలో యుక్తమై ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ చైతన్యవత్తుగా వ్యవహరిస్తుందన్నమాట. అట్లా మనం అనిపిస్తుంది భిన్నంగా ఉన్నప్పటికీ కూడా. అందుకే అన్నిటికీ కారణం చిత్తమే అని చెప్పి చెప్తూ ఉంటాం. కానీ అందుకే బుద్ధి వృత్తి ఇక్కడ జ్ఞాన వృత్తి భిన్నం కాదు, సమానం అని చెప్పి ఆ రకంగా కనిపిస్తుంది చెప్పారు. కాబట్టి అందుకే అటువంటి బుద్ధి వృత్తిలో అందుకే చాలా మంది ఇక్కడ వేరే విద్వాంసులు పండితులు ఏం చెప్పారంటే, అందుకే అటువంటి బుద్ధి వృత్తి చిత్తవృత్తి భిన్నం కాదు కాబట్టి అటువంటి బుద్ధి వృత్తిలోనే జ్ఞాన వృత్తిలోనే మనము ఆత్మను దర్శించుకోవాలి, ఆ పరమాత్మను దర్శించుకోవాలి. దానికి ఒక శ్లోకం చెప్పారు ఇక్కడ. ఎలాగంటే చూడండి, నా పాతాళం చ నా వివరం చ కనిపిస్తుందండి? లేదండి మహోదయ. వచ్చిపోయింది మహోదయ. జీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తుంది. నా పాతాళం చ నా పాతాళం నచ వివరం గిరీనాం నా పాతాళం నచ వివరం గిరీనాం నైవ అంధకారం కుక్షయో న ఉదధీనాం గుహా యస్యాం నిహితం బ్రహ్మ శాశ్వతం బుద్ధివృత్తిం అవిశిష్టాం కవయో వేదయంతే. అంటే ఇక్కడ ఏముంటుండే కొంచెం పండితులు విద్వాంసులు ఈ విషయంలో అంటే ఇప్పుడు చెప్పాం కదా, ఆ బుద్ధి వృత్తితో అనుకార మాత్రంతో యుక్తం కావడం చిత్తం కూడా ఆ చేతనాత్మ కూడా, ఎందుకంటే విషయవాసన యుక్తమైనప్పుడు జీవాత్మనే ఆ చిత్తాన్ని ప్రేరేపించి ఆ విషయవాసనతో యుక్తం చేసిందంట. ఆ సంస్కారాన్ని బట్టి ఏవైతే సంస్కారం జీవాత్మ ఏవైతే ఆకాంక్షలు ఉన్నాయో తదనుగుణంగా ఆ విషయవాసన యుక్తం అయిపోయింది. ఆ విషయవాసన యుక్తమైనప్పుడు ఏమంటే తదాకారంలో యుక్తం కావడం వలన తదాకార భాస్తం అయిపోతుంది. వాస్తవంగా లేకపోయినా కూడా దాని యుక్తం అయిపోయింది. అంటే అప్పుడు చిత్తం వేరు బుద్ధి జ్ఞానం వేరు అనే స్థితిలోకి వచ్చేసిందంట, అభిన్న స్థితిలోకి వచ్చిందంట. వేరు వేరు అయినప్పటికీ కూడా వేరు కాదు ఒకటే అన్నట్టుగా స్థితిలోకి వచ్చిందన్నమాట. అంటే ఇక్కడ మొత్తం బుద్ధి అన్నట్టుగా ఇక్కడ చూపించామట, భిన్న భిన్నంగా కాకుండా ఒకటే అన్నట్టుగా భావించాం. అంటే బుద్ధి వృత్తికి అదే అనుకారంతో ఆకృతం కావడం బుద్ధి వృత్తితోటి భిన్నమైన జ్ఞాన వృత్తి ఏం కాదు, అంతా ఒకటే అని చెప్పి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ విషయంతో యుక్తమైనప్పుడు అలా అనిపిస్తుంది అన్నమాట. కానీ ఈ విషయంలో వేరే విద్వాంసులు కవులు ఏం చెప్పారు, కవయో వేదయంతే అని ఏదో శ్లోకం ఉందో, కవయో వేదయంతే ఏం చెప్పారంటే ఇక్కడ అంటే ఎక్కడైతే ఇక్కడ చూడండి యస్యాం నిహితం బ్రహ్మ శాశ్వతం, ఎక్కడైతే నిశ్చయాత్మకంగా బ్రహ్మ స్థితమై ఉన్నాడు, ఏ గుహలైతే స్థితమై ఉన్నాడో, యస్యాం గుహాయాం నిహితం అంటే అంటే ఏ స్థితి అంటే జీవాత్మ పరమాత్మ ఏ గుహలతో నిశ్చయంగా శాశ్వతంగా ఆ బ్రహ్మ సత్తా అనేది ఎక్కడైతే ఉందో అది ఎక్కడంట, అది ఎక్కడో లేదు, నా పాతాళం అంటే పాతాళలోకంలో లేదు. అంటే గుహ అంటే బుద్ధిరూపి గుహ అనేది అదేదో నా అంటే ఆ గుహలో ఆ బుద్ధిరూపి గుహలో ఎక్కడైతే పరమాత్మ ఉండు బ్రహ్మ శాశ్వతం, ఆ బ్రహ్మ శాశ్వతంగా ఉంటాడు. యస్యాం నిహితం బ్రహ్మ శాశ్వతం, ఎక్కడైతే నిహితంగా నిశ్చయంగా బ్రహ్మ శాశ్వతంగా ఉంటాడో, ఏ గుహలైతే ఉంటాడో అది నా పాతాళలోకంలో కానీ నా వివరం అంటే గుహలు ఉంటాయండి. వివరాలు అంటే గుహలు చూస్తుంటాం మనం, కొండ గుహలు ఉంటాయి కదా, అట్లాగా కొండ గుహలు కావచ్చు, కింద పాతాళంలో ఇంకా చిన్న బిల్వములు ఉంటాయి, అంటే గుహలు లాంటివి అనుకోండి. అవి కూడా చాలా లోపలికి ఉంటాయి. అక్కడ పోయి వెతుకుతున్న పరమాత్మ బ్రహ్మశక్తి బ్రహ్మ తత్వం కనిపించదు. అదేవిధంగా గిరినాం ఏదో కొండలకు, గిరి అంటే కొండలు పర్వతాలకు వెళ్ళి చూస్తే అక్కడ ఈ బ్రహ్మ అనే తత్వం కనిపించదు. నైవ అంధకారంలో కనిపించదు. కుక్షయో నా ఉదధీనం అంటే సముద్రం యొక్క లోతుల్లోకి వెళ్ళిపోయి కొంత రకరకాలు చెప్తుంది కదా, సముద్రం లోతుల్లో ఆ కుక్షి అంటే అది లోతుల్లో ఉండేటువంటి ప్రళయాలు ఏవైతే ఉన్నాయో
సూక్ష్మ తత్వంలోకి అంటే సముద్రాలకు వెళ్ళి చూసినా ఆ బ్రహ్మ తత్వం అనేది మనకు కనిపించదు. కానీ బుద్ధి వృత్తిం అవిశిష్టాం కవయో వృద్ధంతి, ఆ బుద్ధితో యుక్తమైన అవశిష్ట వృత్తి అంటే చిత్తంలో యుక్తమైనటువంటి బుద్ధితత్వం ఏదైతే ఉందో, చిత్తంలో యుక్తమైన బుద్ధితత్వం అంటే బుద్ధి గుహలో ఏదైతే ఉందంటే హృదయ గుహంలో అంటే హృదయం అంటే బుద్ధి అంటే హృదయం అని చెప్పి కొన్ని చోట్ల సందర్భాన్ని బట్టి అది కూడా వ్యాఖ్యానిస్తామట. అట్లా ఈ శరీరంలోనే బుద్ధి గుహలోనే ఆ బ్రహ్మ శాశ్వతం, బ్రహ్మ అనే తత్వం అనేది ఉంది. ఎక్కడికో కొండలకు, పర్వతాలకు, పాతాళలోకానికి, అడవులకు, అరణ్యాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, సముద్ర తటాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నిజంగా ఆ బ్రహ్మ సత్యం అనేది, బ్రహ్మ శాశ్వత తత్వం అనేది ఆ బుద్ధి గుహంలోనే ఉంది, బుద్ధి రూపి గుహాశయంలోనే ఉంది. అక్కడ వెతుకు నీకు కనిపిస్తాడు, సాక్షాత్కారం అవుతాడు. కానీ ఎక్కడికో వేరు, ఆ బుద్ధితత్వం జ్ఞానతత్వం ఏ వేరేం కాదు, అక్కడే ఉన్నాడు. నువ్వు అక్కడే వెతుకు, అక్కడే దాని తపస్య సాధన సమాధి ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ అలాంటి అనుభవం కలిగినటువంటి పండితులు, విద్వాంసులు మనకి ఇక్కడ ఒక శ్లోక రూపంలో వ్యాఖ్యానించడం అన్నమాట. అందుకే కవయో వేదయంతే, కవులు ఆ రకంగా వర్ణిస్తున్నారు. కవయో అంటే ఏమిటి? క్రాంత ద్రష్ట అంటే యథార్థంగా తెలిసిన వాళ్ళు చేతన్సే అభిన్నమైన బుద్ధి వృత్తి ఏదైతే ఉందో చేతంతో, ఎందుకంటే చేతంతో అంటే చేతన్ జీవాత్మతో భిన్నమైనటువంటి బుద్ధితత్వం అంటే చిత్తతత్వం ఏదైతే ఉందో ఆ బుద్ధి రూపి గుహలోనే ఆ బ్రహ్మతత్వం అనేది ఉంటుంది. ఆ బుద్ధి రూపి గుహలో బ్రహ్మతత్వం ఉంటుంది. కాబట్టి అది ఎక్కడో పాతాళంలో కానీ అంటే అంటే బ్రహ్మ అనే నిత్య శాశ్వతంగా స్థితంగా అక్కడే ఉంటాడట, ఆ బుద్ధి రూపి గుహలోనే ఉంటాడు. కాబట్టి అక్కడ దానికోసం వెతకడం కోసము పాతాళలోకం కానీ, పర్వతాలకు కానీ, అంధకారంలోకి కానీ, ఇప్పుడు ఏదో చీకటిగా అంధకారంలో ఉంటే తపస్సు చేసుకుంటాను, అడవుల్లోకి పెట్టి అంధకారంగా ఉంటుంది కదా, అక్కడ తపస్సు చేసుకుంటా అట్లా భిన్న రకాలు, భిన్న యోగులు భిన్న ప్రకారాలు చెప్తూ ఉంటుందన్నమాట. అదంతా ఎక్కడో కాకుండా నీ బుద్ధి రూపి గుఫలో నువ్వు ప్రత్యక్షం చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకు స్పష్టమైనది. కాబట్టి జీవాత్మ కంటే భిన్నమైన బుద్ధితత్వం రూపి గుహ ఏదైతే ఉందో ఆ గుహలో మనం తపస్సు చేయడం ద్వారా, సాధన చేయడం ద్వారా మనం ఆ బ్రహ్మ శాశ్వతమైన నిహితమైనటువంటి స్థిరంగా శాశ్వతమైనటువంటి బ్రహ్మతత్వం ఏదైతే ఉందో అది బుద్ధి వృత్తి అవిశిష్ట, బుద్ధి అంటే చిత్తంలో ఉండే వృత్తులకు ఉండే జ్ఞానం ఏదైతే ఉందో అది అవిశిష్ట అంటే భిన్నమైనదేం కాదు, ఒకటే. అంటే ఆ జ్ఞానము ఆ చిత్తం రెండు ఒకటే. ఆ చిత్తరూపి తత్వంలో, బుద్ధి రూపి తత్వంలో నువ్వు సమాధి ద్వారా తపస్య చేసినప్పుడు, సాధన చేసినప్పుడు అక్కడ బ్రహ్మ శాశ్వతమైన నిత్య స్థిరమైనటువంటి బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటావని చెప్పి ఇక్కడ మనకు ఈ శ్లోకం ద్వారా స్పష్టమవుతుంది. కాబట్టి యస్యాం నిహితం బ్రహ్మ శాశ్వతం, అంటే యస్యాం గుహాయం, ఏ గుహలైతే స్థితమై ఉన్నాడు అంటే బుద్ధి రూపి గుహలో, బుద్ధి వృత్తిం అవిశిష్టావృత్తి, బుద్ధి వృత్తిం అవిశిష్ట భిన్నమైంది కాదు, అలాగా అంటే ఒకటే. అలా కవయో వేదయంత, కవులు చెప్తున్నారు. అంతేగాని పాతాళ లోకంలో కానీ, గుహల్లో కానీ, పర్వతాల్లో కానీ, అంధకారంలో కానీ, సముద్రానికి లోపలిలోకి వెళ్ళి ఏదో దొరుకుతాడని చెప్పి అక్కడ వెతకాల్సిన అవసరం లేదు. బుద్ధి రూపి గుహాశయంలోనే ఆ పరమాత్మ యొక్క తత్వం ఉంటుంది, ఆ బ్రహ్మ యొక్క శాశ్వత తత్వం ఉంటుంది. అక్కడ వెతికితేనే మనకు ఆ సంవేదన అనేది, అనుభూతిని కలుగుతుందని చెప్పి మనం ఇక్కడ చూసాం. ఓకే, సో ఇప్పుడు ఇందులో సందేహం చెప్పండి. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఈ శ్లోకం వినే ఉంటారు చాలా మంది. ఈ విషయంలో చాలా మంది పరమాత్మ కోసం చెప్పి అడవులకు వెళ్తుంటారు, తపస్సు చేస్తుంటారు. మన ఋషి మహర్షులంతా కూడా అడవులు తపస్సు చేసేది, దూరానికి ఉండేవాళ్ళు, ఏదో కొండల్లో పర్వతాల్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళు జ్ఞానపూర్వకంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎవరికి మనసు అయితే స్థిరంగా ఉంటుందో వాళ్ళు ఎక్కడైనా చేసుకోగలుగుతారు. అప్పట్లో ఇప్పుడు ఏమంటే ఈ మధ్య డెవలప్మెంట్ అయింది కాబట్టి టెక్నాలజీ అట్లా అనిపిస్తుంది, కానీ మొదట్లో అంతా అలాగే ఉండేది అనమాట. మొత్తం పర్వతాలలోనే ఉండేది, అంతా ఇంత ఇదిగా ఉండేది కాదు. అయినప్పటికీ వాళ్ళు సంసారంలో ఉండేవాళ్ళు, సంసారిక జనులు ఏదైతే ఉంటుందో వాళ్ళ మధ్య ఉండకుండా వాళ్ళు దూరంగా ఉండి ఆ బ్రహ్మ అంటే బుద్ధిదీపు గుహలని ఎక్కడ ఉన్నా కూడా బుద్ధిదీపు గుహలనే వాళ్ళు తపస్సు చేసేవాళ్ళు. అంతేగాని అక్కడ ఏదో వేరే చోట యథార్థమైన స్థితి కాకుండా యథార్థమైన స్థితిలో తపస్సు చేసేవాళ్ళు. ఎక్కడున్న కొండల్లో, గుహల్లో, పర్వతాల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా బుద్ధిదీపు, అందుకే మన ఏవ కారణం, మనహ ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో అని చెప్పుకున్నాం కదా. అట్లా మనరూపి బుద్ధిలోనే అక్కడ వెతికితే మనకు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అంటే ఎక్కడ పోయినా ఈ ఋషి మహర్షులు కూడా ఆ బుద్ధిని పుగ్గుల్ని ప్రయత్నం చేసేవాళ్ళు. ఎక్కడ చెట్లలో, పుట్లలో, ప్రతిమాల్లో అక్కడ చూసేవాళ్ళు కాదు.
మన బుద్ధి రూపి ప్రతిమ ఏదైతే ఉందో అక్కడ దాన్ని ముందు సాక్షాత్కారం చేసుకుంటే మనకు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఆత్మ సాక్షాత్కారం అవుతుంది, పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. ఎందుకంటే ప్రకృతి స్థూలమైంది, ప్రకృతి కంటే అత్యంత సూక్ష్మమైంది జీవాత్మ, జీవాత్మ కంటే అత్యంత సూక్ష్మమైంది సూక్ష్మమైన వాడు పరమాత్మ అనమాట. అట్లా అత్యంత సూక్ష్మంగా ఆ పరమాత్మ ఉంటాడు, అంతకంటే కొంచెం స్థూలంగా జీవాత్మ ఉంటుంది, అంతకంటే కొంచెం స్థూలంగా ప్రకృతి ఉంటుంది. ఇవి కూడా మూడు కూడా సూక్ష్మ తత్వాలే. అవి బుద్ధి తత్వం ద్వారా మనం అనుభవం ద్వారా అతీంద్రియాల ద్వారా మనం అనుభవం ద్వారా తెలుసుకునేటువంటి తత్వాలు ఇవి మూడు పదార్థాలు. కానీ మొత్తానికి బుద్ధి రూపి గుహ, మన రూపి గుహలోనే మనం సాధన చేయడం ద్వారా ఆ పరమాత్మను ఆత్మతత్వాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పి మనకు ఈ శ్లోకం ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మనం దానికోసం ప్రయత్నం చేయాలి. ఇందులో సందేహం ఉందండి? ఒక విషయం చెప్పాను, ఏదో ఒక హిందీలో ఒక కహావత్ ఉందండి. కహావత్ అంటే మనం లోకోక్తి, మన తెలుగులో అంటాం. అంటే జిన్కే ఎవరి మనసులో అయితే అంటే ఎవరి మనసు, దీని తాత్పర్యం ఏంటంటే ఎవరి మనసు శాంతంగా ఉంటుందో, ఎవరి మనసు అయితే శాంతంగా ఉంటుందో అతని మనసు ఎక్కడ పోయినా శాంతంగానే ఉంటుంది. అది మనసు శాంతంగా లేదో ఆ పర్వతాలకు వెళ్ళినా, గుహలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనసు అలాగే ఉంటుంది. ఏదో మన్ చెంగ అయితే కటోతిమే గంగ అన్నట్టుగా ఒక అది కహావత్, పూర్తి నాకు రావడం లేదు. మన్ చెంగ అయితే కటోతిమే గంగ అంటే మన్ అనేది చాంచల్యంగా ఉన్నప్పుడు నువ్వు కటోతి గంగాకు వెళ్ళినా, కాశీకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, ఏ ధర్మ తీర్థాలకు వెళ్ళినా కూడా నీ మనసు అలాగే ఉంటుంది. ముందు మనసే చాంచల్యంగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ వెళ్ళినా అది శాంతం ఎలా పడుతుంది? మళ్ళీ అవే ఆలోచనలు వస్తుంటాయి. ఎందుకంటే మనసు నీ వెంటనే ఉంటుంది, సూక్ష్మ శరీరం నీ వెంటనే ఉంటుంది. కాబట్టి ఆలోచనలు ఎక్కడికి పో, అది జ్ఞానం ద్వారా మనం శుద్ధం చేసుకోవాలి. కాబట్టి మనం ఇవన్నీ ఎక్కడ పోయినా కూడా ఎక్కడ దొరకడు, మన ఆత్మరూపి బుద్ధిరూపి గుహలో దొరుకుతా ఆ ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి అక్కడే వెతుక్కోవాలని చెప్పి మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఇక్కడ మన శ్లోకం కూడా వ్యాస భాషలో చూసాం. అస్తు జీ ఏదో చెప్తున్నారు. అందుకే మీలో సందేహం ఉండకూడదు, జీ మేము గృహస్థులం కదా, ఇక్కడ మనం చేసుకోవచ్చా చేసుకోలేమా ఏమంటే ఎక్కడేం చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే సాధన అనేది మానసికంగా ఉంటుంది, మనసులో చేసుకునే సాధన. ఇది స్థూలంగా చేసే సాధన కాదు. మనసు ద్వారా మనం సూక్ష్మీకరంగా సూక్ష్మతత్వాన్ని పొందుతూ లోపలికి వెళ్తూ మన తత్వం గురించి ముందు మన గురించి మనం తెలుసుకుంటూ ఆత్మతత్వం వైపు వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి ఇది సాధన అనేది మన ద్వారా చేసేది, మనసు ద్వారా చేసేది. కాబట్టి మనం ఎక్కడి నుంచి చేసుకోవచ్చు. కాకపోతే ఇంట్లో ఇక సాంసారిక విషయాల్లో ఉన్నప్పుడు, సాంసారిక బంధనాల్లో ఉన్నప్పుడు, గృహంలో ఉన్నప్పుడు ఏమవుతుంటే అక్కడ కుటుంబ సభ్యులంతా ఉంటుంది. కాబట్టి అక్కడ పరిస్థితి అక్కడ ఉండే స్థితిగతులు మనకు అన్ని అవగతం అవుతుంటాయి. కాబట్టి అక్కడ మనసు తెలియకుండా మనసు అక్కడ కేంద్రీకృతం అవుతుంది అన్నమాట. ఎవరికి ఏం లేదనుకోండి, అటువంటి వ్యక్తులు ఎక్కడైనా కూడా అదే స్వర్గం, అక్కడే అది ఒక పర్వతంలాగా చేసుకుని, అదే ఒక గుహాశయం లాగా చేసుకుని అక్కడ సాధన చేసుకోవచ్చు. అది కారణం కాదు. కాకపోతే బంధనాలు ఇప్పుడు ధ్యానం ఎప్పుడు కలుగుతుందంటే ముందుకు చెప్పినాను, రాగోపహతం ధ్యానం. మనలో రాగం ఉందనుకుంటే ధ్యానం కలిగింది. రాగం అంటే ఎట్లా అంటే కుటుంబం పట్ల, విషయాల పట్ల, లేదంటే ఇంకా బాంధువుల పట్ల, అంటే నీ వృత్తి పట్ల, అట్లా ఈ విషయాల మీద ఆకర్షణ సేపు నీకు ఎప్పుడు ధ్యానం కలగదన్నమాట. అన్ని అవి ఆలోచిస్తున్నా కూర్చుంటావు. అదే సామాన్యంగా చేస్తున్నావు అంటే అటెండెన్స్ వేస్తూ పోతుంటావు అంతే. కానీ ఆ బుద్ధి తత్వం ద్వారా ఎంతైతే సూక్ష్మత్వాన్ని లోపలికి వెళ్తూ ఉండాలనో, ఏవైతే నీలో మార్పులు కావాలో ఆ మార్పు కలుగుతూ ఉండవు. ఎందుకంటే ఎల్లప్పుడూ నీ మనసంతా సాంసారిక విషయాలు తిరుగుతున్నామాట, బాంధవ్యాలలో మధ్యలో తిరుగుతూ ఉన్నామాట. కానీ మనం నిజంగా ఆ రాగాన్ని ఉపహాతం చేసినప్పుడు, అన్ని బంధాలు తెంచు చేసుకున్నప్పుడు, త్యాగం చేసేసినప్పుడు, అవన్నీ దాయత్వాలు వదిలేసేసి పూర్తిగా నీ గురించి నువ్వు ఆలోచించినప్పుడు, బుద్ధిరూపి గుహలో నువ్వు సాధన చేసినప్పుడు, మనసుని కేంద్రీకరించినప్పుడు ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా మనం ఇది అటువంటి సంస్కారం ప్రాబల్యం కావడం వల్ల అక్కడ మన సాధన ఉత్పన్నం చేసుకోవచ్చు, వృద్ధి చేసుకోవచ్చు. అటువంటి వ్యక్తుల దగ్గరికే గురువులు ఇంకా మార్గదర్శనం చేసి మనకు అటువైపు ముందు తీసుకెళ్తారు. యోగ శివోపాధ్యాయ అని చెప్తూ ఉంటాం కదా. నువ్వు నిజంగా అలా చేస్తూ ఉంటే మనకు గురువులే ఎవరైనా కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు మన దగ్గర రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మనకు ఆత్మ ప్రేరణ ద్వారా మనకి నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా మనకు ప్రేరణ ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఎక్కడైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు అందరి మధ్య చేసినప్పుడు మనకు అటువంటి వాతావరణం క్రియేట్ కాదు. అది వాతావరణం కల్పించుకోవాలి. వాతావరణం కల్పించుకున్నా అంటే ఎక్కడ చేసుకున్నా చేసుకోవచ్చు, తప్పు లేదు. అస్తు. ఓకే అండి.
ఇంకా ఏదో అడుగుతున్నారు, ఇది ఒక సూత్రం. నెక్స్ట్ సూత్రం చూడండి ఒకసారి. అతశ్చ ఏతద్ అభ్యుపగమ్యతే, ఇస్లే దీన్ని స్వీకరిస్తారు అన్నమాట. ఎందుకంటే జీవాత్మ అనేది, చిత్తం అనేది ఎప్పుడు అపరిణామనిగా ఉంటుంది కాబట్టి, అది కేవలం విషయాలతో సంబద్ధమైనప్పుడు తదాకారంతో ఆకృతం అవుతుంది కాబట్టి అలా అనిపిస్తుంది. వాస్తవంగా అది బుద్ధితత్వం అనేది వేరు, చిత్తం జీవాత్మ చైతన్య జీవాత్మ వేరు. ఎందుకంటే అపరిణామి స్వరూపం కాదు, అపరిణామి తత్వం కలిగినది కాబట్టి, గుణాలతో ఉత్పన్నమైనది కాదు కాబట్టి, నిత్య శాశ్వత పదార్థం కాబట్టి జీవాత్మ చైతన్య తత్వం కలిగి ఉంది కాబట్టి మనం అపరిణామిని అని చెప్పుకున్నాము. ఎందుకంటే స్వబుద్ధి సంవేదనం, బుద్ధి ద్వారా అది సంవేదనను పొందుతూ ఉంటుంది. ఎందుకంటే చిత్తాన్ని చూస్తూ ఉంటుంది కాబట్టి, చిత్తంలో ఉండే వృత్తి ఎల్లప్పుడు చూస్తూ ఉంటుంది కాబట్టి అది సంవేదనాన్ని జీవాత్మకు సుఖ దుఃఖానుభూతి కలుగుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం. కానీ అటువంటి చైతన్య ఆత్మను తెలుసుకోవాలంటే, చైతన్య ఆత్మను తెలుసుకోవాలంటే, అందులో ఉన్నటువంటి పరమాత్మను బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అంటే బుద్ధి రూపి గుహలో మనం సాధన చేయడం వలన తెలుసుకోవచ్చు అని చెప్పి కవులు పండితులు మనకి ఇక్కడ చెప్పారు. కాబట్టి దానికి కోసం మనం పాతాళలోకానికి, పర్వతాలకు, గుహలకు వెళ్లాల్సిన అవసరం లేదు. బుద్ధి రూపి గుహలోనే మనం ఆ సాధన ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పి చూశాము. అతశ్చ ఏతద్ అభ్యుగమతి, అందుకే ఈ రకంగా స్వీకరించారు. ఏ రకంగా స్వీకరించారు అంటే, జీవాత్మ సమస్త జడ పదార్థాలతోటి ఏమవుతుంది, యుక్తమైపోయి ఇంద్రియాలకు అనుకూలమైన విషయాన్ని ఏవైతే ఉందో వాటి గ్రహిస్తూ ఉంటుంది. అందుకే ఏం చెప్పారంటే ఇక్కడ ద్రష్టృ దృశ్యయో పరక్తం చిత్తం సర్వార్థం. అందుకే ఈ చిత్తం అనేది ద్రష్ట జీవాత్మ దృశ్యం ఈ ప్రకృతితో యుక్తం కావడం వలన ఏది చిత్తం అనేది సర్వార్థం అంటే అచైతన్య పదార్థాలతో యుక్తమైపోయి అలాగా ప్రతీతం అవుతుంది. అందుకే సర్వార్థం. జీవాత్మది జీవాత్మ కోసం, ప్రకృతి కోసము అంటే సాధనంగా ఉండి పురుషుని యొక్క ప్రయోజనాన్ని సిద్ధింపజేస్తుంది. సాధనంగా ఉండి పురుష ప్రయోజనాన్ని సిద్ధింపజేస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం తెలుస్తుంది. ఈ సూత్రం ద్వారా చూడండి ఇదేమంటుందో. जी చూడండి స్లైడ్ మీద చూసుకోండి. ద్రష్టృ దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం. ద్రష్టృ జీవాత్మ, దృశ్యోపరక్తం అంటే జీవాత్మ సమస్త జడ పదార్థంతో సంబద్ధం కావడం వలన సర్వార్థం అంటే అచైతన్య పదార్థాల స్వరూపం సమానంగా ఉంటుంది కాబట్టి ప్రతీతం అవుతుంది కాబట్టి, అంటే అవసరాన్ని బట్టి విషయాలతో యుక్తమైనప్పుడు విషయానికి సమానంగా సదృశాకారానికి వెళ్ళిపోతుంది. జీవాత్మ యుక్తం అయినప్పుడు జీవాత్మకి సదృశ్యంగా, ఆ జీవాత్మకు సదృశ్యంగా జీవాత్మ చైతన్యత్వాన్ని పొందిందో అలాగా చిత్తం అనేది దానికి సదృశ స్వరూప ఆకారంలో యుక్తం అవుతుంది. అందుకే సర్వార్థం అని చెప్పి చిత్తం అనేది దృశ్యోపరక్తం, ద్రష్టాతో యుక్తమైనప్పుడు, దృశ్యం ప్రకృతితో యుక్తమైనప్పుడు అంటే ప్రకృతిలో ఉండేటువంటి జడ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటితో యుక్తమైనప్పుడు దాని స్వరూపం
ఆకారంలో ఆకృతం అవుతుంది కాబట్టి సర్వార్థం అని చెప్పి చిత్తాన్ని ఈ చిత్తం సర్వార్థం అని చెప్పుకున్నాము. కాబట్టి ఇదే విషయాన్ని వ్యాస భాషలో ఏమన్నా చూడండి, ఇక్కడ గమనించండి. జీవాత్మ సమస్త జడ పదార్థాలు సంబద్ధమైనప్పుడు గ్రహణము అంటే గ్రహణం ద్వారా శబ్దాల రూప విషయాల ద్వారా దాంట్లో యుక్తం అవుతుంది, ఓతప్రోతం అవుతుంది చెప్పుకున్నాం. అంటే అన్ని విషయాల్లో ఉంటుంది, జీవాత్మతో ఉంటుంది, అజడ పదార్థాలతో యుక్తమై ఉంటుంది. ఇది చిత్తం అనేది. కాబట్టి రెండు రకాలుగా ఉంటుంది అని చూసాము. ఇదే విషయాన్ని చూడండి, ఏ రకంగా అనేది ఈ చిత్తం ఏ రకంగా పనిచేస్తుంది ఇక్కడ చూపించాడు వ్యాస భాష్యంలో. మనోహి మంతవ్యేన అర్థేన ఉపరక్తం. మనోహి మంతవ్యేన అర్థేన ఉపరక్తం. ఈ మనసు అనేది మన జయ పదార్థం ఏదైతే ఉందో ఆ విషయంతో ఉపరక్తం అవుతుంది, ఉపరంజితం అవుతుంది. మనహి మంతవ్యేన అర్థేన ఉపరక్తం. ఏ విషయంలో అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్నాం, ఏ విషయంలో అయితే దాని అంటే జయ పదార్థం, ఏ పదార్థాన్ని తెలుసుకో, జయ వస్తువు అయితే ఉందో ఆ దాంతో యుక్తమైనప్పుడు దాని ఆకారంలో ఆకృతం అయిపోతున్నాడు. మన మనసును ఏ విషయంలో అయితే, ఏ పదార్థంలో జయ పదార్థం ఏదైతే ఉందో, ఏ విషయ వస్తువు ఏదైతే ఉందో దాంట్లో ఉపరంజితమైనప్పుడు దాంతో ఆకృతం అవుతుంది అన్నమాట. కాబట్టి మనోహి మంతవ్యేన అర్థన, జయ పదార్థంతో తెలుసుకోవాల్సిన పదార్థం ఉపరక్తం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? తత్ స్వయం చ విషయత్వాత్, ఇంకా ఆ మనసుని స్వయం చ విషయత్వాత్ విషయినా పురుషేణ ఆత్మీయ వృత్య అభిసంబద్ధం. ఇప్పుడు ఏ రకంగా అయితే మనహ మంతవ్యేన అర్థేన ఉపరక్తం, మనసు ఏ విషయంతో ఉపరక్తం అవుతుందో అప్పుడు ఆ విషయ ఆకారం యుక్తం అయిపోతుందో, అలాగే ఈ మనసు కూడా విషయం అన్నమాట. ఈ మనసుకు విషయం, ఏ వస్తువునే చూస్తున్నాం అది ఆ విషయం, అది విషయం అవుతుంది. మనసుకు విషయం. ఇప్పుడు రూప విషయం చూస్తున్నాం, మనసు రూప విషయాన్ని గ్రహిస్తుంది. అలాగే మనసు కూడా అది మనసు కూడా విషయమే, అది గ్రహించడం లేదు. ఆ మనసు కూడా ఆత్మకి విషయం అన్నమాట. ఆత్మ మనసుని చూస్తున్నమాట. అందుకే తత్ స్వయం చ, ఆ మనసు కూడా స్వయం, తత్స స్వయం చ విషయత్వ, ఆ మనసు కూడా విషయం కావడం వలన విషయిన పురుషైన, విషయి జీవాత్మతోటి ఆత్మీయ వృత్తి, ఆత్మీయ అంటే ఆ జీవాత్మకి అంటే జీవాత్మ చిత్తం అనేది, అంటే చిత్తం అనేది తత్ స్వయం చ విషయత్వాద్, విషయం కావడం వలన, చిత్తం విషయం కావడం వలన విషయిన పురుషైన, విషయి అంటే జీవాత్మతోటి ఆత్మీయ వృత్తియ అంటే చిత్తంలో ఉండే వృత్తులు, ఆత్మీయ వృత్తియ చిత్తంలో ఉండే వృత్తుల ద్వారా అభిసంబద్ధం అవుతుంది. ఆ మనసు కూడా అది విషయం కాబట్టి ఆ విషయం మనసుతో విషయం అనే అంటే విషయంతో యుక్తమైంది కాబట్టి ఏది మనసు, ఆ మనసు కూడా ఏం చేసింది? విషయిన అంటే పురుషు ద్వారా యుక్తమైపోయి ఆ విషయంలో అంటే చిత్తంలో ఉండే వృత్తుల యొక్క స్వరూపాలు ఏవైతే వాటి సంబద్ధం అవుతుంది. అందుకే ఇక్కడ మనసు అనేది ముందేమో మంతవ్యేన అర్థేన ఉపరక్తం అని చెప్పాను. విషయ రూప స్పర్శ గంధాలు చెబుతూ అక్కడ యుక్తమైనప్పుడు తదాకారం అయిపోయింది. ఇక్కడ ఆత్మీయ పురుషేణ ఆత్మీయ వృత్తి అభిసంబద్ధం, ఇక్కడేమో ఆత్మతో సంబద్ధమైంది, విషయవాసంతో కూడుకుని ఆత్మతో సంబద్ధం అయిపోయింది, అప్పుడు తదాకారం అయిపోయింది అన్నమాట. అందుకే సర్వార్థం అని చెప్పాం. ఒకసారి ఆత్మతో ఉంటుంది, ఒకసారి ప్రకృతి పదార్థాలతో యుక్తమై ఉంటుంది. కాబట్టి పురుషేణ ఆత్మీయ వృత్తి సంబద్ధం అవుతుంది. ఈ మనసు అనేది రెండు రకాల సంబద్ధం అవుతుంది, యుక్తం అవుతుంది. కాబట్టి తద్ ఏతత్ చిత్తమేవ ద్రష్టృ దృశ్యోపరక్తం విషయ నిర్భాసం చేతన అచేతన స్వరూపాపన్నం విషయాత్మకమపి అవిషయకం ఇవ అచేతనమపి చేతనం ఇవ స్ఫటికం మణికల్పం సర్వార్థం ఇదం ఉచ్యతే, సర్వార్థం ఇది ఉచ్యతే. ఇప్పుడు ఈ చిత్తం అన్ని రకాల విషయవాసనతో యుక్తమైనప్పుడు తద జడ పదార్థాలతో యుక్తమై ఉంటుంది, ఆత్మతో యుక్తమైనప్పుడు ఆత్మస్వరూపంతో చేతన స్వరూపం యుక్తమై ఉంటుంది. అది ఇక్కడ ఏం చెప్పారు? తద్ ఏతత్ చిత్తమేవ ద్రష్టృ దృశ్యోపరక్తం. జీవాత్మ దృశ్య అంటే ప్రకృతితో ఉపరక్తం అవుతుంది, ఉపరంజితం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? విషయ నిర్భాసం. అప్పుడు విషయం అంటే మనస్సు, విషయం అంటే జీవాత్మ, వాటి యొక్క ఆభాసం అవుతుంది. విషయ నిర్భాసం అంటే వాటితో యుక్తం, విషయము విషయ యొక్క రూపంలో ప్రతితం అవుతుంది, విషయంలో ప్రతితం అవుతుంది, దానికి సమానంగా అనిపిస్తుంది. అదేవిధంగా విషయ జీవాత్మకి సమానంగా ప్రతితం అవుతుంది అన్నమాట. ఎప్పుడు జీవాత్మతో యుక్తమైనప్పుడు జీవాత్మకి సదృశంగా అది ప్రతితం, దానికి ఆ రకంగా ఆభాసం అవుతుంది. అదే ప్రకృతితో సంబద్ధమైనప్పుడు జడ పదార్థంతో యుక్తమైనప్పుడు ఆ జడ పదార్థంగా ఆ విషయవాసంతో యుక్తమైనప్పుడు దాని తదాకారంలో యుక్తమై ఉంటుంది. కాబట్టి విషయ నిర్భాసం నిర్భాసం అవుతుంది. అదేవిధంగా చేతన అచేతన స్వరూపాపన్నం,
అది ఒకసారి జీవాత్మ యుక్తం చేతన స్వరూపంలో యుక్తమవుతుంది, జడ పదార్థం యుక్తంలో అచేతన రూప ఆపన్నం, చేతన అచేతన స్వరూప ఆపన్నం. అలాగా జడ పదార్థంతో యుక్తమవుతుంది, చేతన పదార్థంతో యుక్తం అయిపోతుంది అన్నమాట. ఈ రకంగా విషయాత్మకం అపి అవిషయాత్మకం, విషయాత్మకం అపి అవిషయాత్మకం అంటే విషయంతో యుక్తమైనప్పుడు కూడా ఆ విషయాత్మకంగా ఉంటుంది. అదేవిధంగా అచేతనం చేతనం ఇవ, ఆ చేతనం కాకపోయినప్పటికీ కూడా మనసు అనేది చిత్తం అనేది చేతనం కాకపోయినప్పటికీ కూడా ఆ జీవాత్మతో యుక్తమైనప్పుడు చేతనవత్ వ్యవహారం చేస్తుంది. కాబట్టి అచేతనం చేతనం ఇవ అంటే చేతనానికి సమానంగా ఈ రకంగా చిత్తం యుక్తమై ఉంటుంది. కాబట్టి స్ఫటిక మణికల్పం అంటే స్ఫటిక మణికల్పానికి సమానంగా సర్వార్థం ఇది ఉచ్యతే. చిత్తం అనేది సర్వార్థం అని చెప్పి ఇక్కడ చెప్పారు. అంటే ఒక స్ఫటిక మణికల్పం ఏదైతే దర్పణం ఎలా ఉంటుందో, స్ఫటికమైన మణికల్పం ఎలా ఉంటుందో దాని ముందు ఏదైతే చూపిస్తుందో అది అతని ఆకారంతో యుక్తం అయిపోతుంది కదా. అలాగే ఈ చిత్తం కూడా ఆత్మతో యుక్తమైనప్పుడు చేతనవత్తుగా వ్యవహరిస్తుంది, ప్రకృతిలో యుక్తమైనప్పుడు జడవత్తుగా అంటే జడ అచేతనత్వగా వ్యవహరిస్తుంది. అందుకే స్ఫటిక మణికల్పం అని చెప్పి ఉదాహరణ ఇచ్చే స్ఫటిక మణికల్పం సర్వార్థం ఇది ఉచ్యతే. స్ఫటిక మణికి సామాన్యంగా ఒక అద్దం దర్పణానికి ఎదురుగా ఏ వస్తువు విషయ వస్తువు ఏదైతే చూపిస్తుంది, దాంట్లో ఏదైతే ఉందో ఆ వస్తువుకి ఎదురుగా ఏదైతే వచ్చిందో ఆ వస్తువుని ఉన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట. అలాగే ఈ చిత్తం కూడా సర్వార్థం, ఒకసారి జడ అచేతన పదార్థంతో యుక్తం అవుతుంది, ఒకసారి చేతన జీవాత్మతో యుక్తమైనప్పుడు ఆ రకంగా అన్ని రకాలుగా పనిచేస్తుంది. అందుకే సర్వార్థం ఇది ఉచ్యతే. కాబట్టి తద్ అనేన చిత్త సారూప్యేన భ్రాంతాః కేచిత్ తదేవ చేతనం ఇత్యాహు. అందుకే కొంతమంది ఇలాంటి ఈ చిత్తం ఒకసారి ఆత్మతో యుక్తం అవుతుంది, ఒకసారి ప్రకృతితో యుక్తం అవుతుంది, జడ వస్తువా చేతన వస్తువా అని సందేహపడుతూ ఉంటుంది అనమాట. అందుకే తద్ అనేన చిత్త సారూప్యన ఈ చిత్తం యొక్క స్వరూపాన్ని బట్టి సాదృశ్యాన్ని బట్టి భ్రాంతాః కేచిత్, భ్రాంత అంటే భ్రాంతి యుక్తమైనటువంటి కొంతమంది జనులు, కొంతమంది విద్వాంసులు, కొన్ని పండితులు ఎవరైనా కావచ్చు, భ్రాంతాః కేచిత్ తదేవ చేతనం ఇత్యాహు. అందుకే భ్రాంతితో యుక్తమైపోయి చేతన ఆ జీవాత్మ చేతన చిత్తాన్నే ఆ మనసునే చేతనవత్తుగా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే కేచిత్ తదేవ చేతనం ఇత్యాహు, ఆ మనసునే చేతనంగా భావిస్తారు. ఎందుకు? భ్రాంతంతో యుక్తమైపోయి, ఎందుకంటే చిత్తం తదాకారంలో విషయాలతో యుక్తమైనప్పుడు అది పూర్తి అందులో ఓతప్రోతమైపోతుంది. కాబట్టి ఈ చిత్తమే ఆత్మ అని చెప్పి వ్యవహరిస్తూ ఉంటారు చాలా మంది. అందుకే కేచిత్ తదేవ చేతనం ఇత్యాహు, చేతనవత్తుగా వ్యవహరిస్తారు. అపరే చిత్త మాత్రం ఏవ ఇదం సర్వం నాస్తి ఖలు అయం. అపరే చిత్త మాత్రం ఏవ ఇదం సర్వం నాస్తి, చిత్త మాత్రం ఏవ ఇదం అంటే ఇదంతా చిత్త మాత్రమే. అంటే ఈ సంసారమయం కూడా మొత్తం చిత్త మాత్రం. సర్వం నాస్తి ఖలు అయం గవాది ఘటాదిశ్చ సకారణో లోకః ఇతి. అపరే చిత్త మాత్రం ఏవ ఇదం సర్వం అంటే ఇదంతా కూడా సంసారమై ఏదైతే కనిపిస్తుంది, సంసారం ఒక మాయ అని చెప్పి అంటుంటాం కదా, ఇదంతా కూడా సంసారం అంతా ఒక మాయ ఏ రకంగా చెప్తుంటాం. అలాగే ఇక్కడ చిత్తం మాత్రం ఏవ ఇదం అంటే ఈ చిత్తం మాత్రం మొత్తం కూడా చిత్తంతో యుక్తమై అంటే దాంట్లో ఓతప్రోతం అయిపోయింది. అంటే ఇప్పుడు అంతా ఈ బ్రహ్మాండం అంతా ఈ పిండం అంతా కూడా ఇది పరమాత్మ యొక్క ఒక మాయ అండి, పరమాత్మ యొక్క ఒక ఆంశికం, ఇదంతా పరమాత్మమయమే, ఇదంతా జగత్మయమే అని చెప్పి చెప్తూ ఉంటాం. ఉపనిషత్తు కాలు భిన్న రకాలుగా వ్యాఖ్యాలు చెప్తూ ఉంటాం. ఇదంతా బ్రహ్మమయ ఒక మాయ, అసలుకి వస్తుతత్వం అంటూ ఏది లేదు, ఇదంతా మనకు కనిపించింది ఒక మాయ. అంటే కొంతమంది చిత్తాన్ని అన్నిటికీ పూర్తిగా ఓతప్రోతం చేసిన భ్రాంత జనులు ఇలా అంటున్నారని చెప్పి చూపిస్తున్నారు, పూర్వపక్షి రూపాన్ని చూపిస్తున్నామట. అలా కొంతమందికి మాన్యత అలా ఉందని చెప్పి చూపినాం. మనం లౌకికంగా వింటూ ఉంటాం, ఇదంతా కూడా సంసారం మాయ, అసలు కనిపించడం లేదు, మనలో భ్రాంతి మనలో అలా కనిపిస్తుంది, సంసారం అసలు లేదు ఇక్కడ. అలా కూడా మనం వ్యాఖ్యాన్ని వింటూ ఉంటాం. ఇదంతా కూడా సంసారం ఒక మాయ అని చెప్పి కథనం అయితే మనం వింటూ ఉంటాం. కనిపించడం లేదు, మనకు అలా అనిపిస్తుంది, భ్రాంతితో యుక్తమై ఉన్నాము. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే చిత్తం మాత్రం ఇదంతా కూడా చిత్తమే అంటే ఇదంతా కూడా ఆత్మస్వరూపమే. ఇప్పుడు వాళ్ళ పూర్వపక్ష అభిప్రాయంలో చిత్తం అంటే తాత్పర్యం ఆ చిత్తం అలాగా ఓతప్రోతమైంది కాబట్టి ఇదంతా చిత్తాన్ని అన్నిటిగా భావిస్తున్నాం. అంటే ఇదంతా కూడా మాయ, ఇదంతా కూడా చిత్తం మాత్రమే యుక్తమై ఉంది. చిత్త మాత్రం ఏవం ఇదం సర్వం నాస్తి ఖలు అయం గవాది ఘటాదిశ్చ సకారణ లోకః. ఇప్పుడు ఈ గవాది ఘటాది అంటే ఈ మనకి ఏవైతే బ్రహ్మాండం కనిపిస్తుంది, బ్రహ్మాండంలో ఏవైతే వస్తు పదార్థాలు కనిపిస్తున్నాయో, పశు పక్షులు, గవాది అంటే పశు పక్షులు ఏవైతే కనిపిస్తున్నాయో, ఘటాదిష్ట ఏవైతే మనకు ఈ భవనాలు ఇండ్లు ఏవైతే కనిపిస్తున్నాయి, భవనాలు కనిపిస్తున్నాయి, భిన్న యంత్రాలు కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా గవాది ఘటిశ్చ సకారణ లోకః ఇది. ఈ కారణయుక్తమైన లోకం అనేది లేదు, ఇదంతా చిత్తమయమే అని బ్రహ్మమయమే. తాత్పర్యం బ్రహ్మమయమే. అందుకే ఇటువంటి స్థితిని చిత్తం తీసుకోకుండా చాలా మంది చెప్తుంటే బ్రహ్మమే అంటే ఇదంతా బ్రహ్మమయము అని చెప్తూ ఉంటుంది అన్నమాట.
ఇది వేదాంతంలో ఇటువంటి విషయాల మీద చాలా చర్చించారు అన్నమాట. శాంకర భాష్యంలో భిన్న భిన్న మత సంప్రదాయ వాళ్ళు ఈ రకంగా అంటారని చెప్పి. ఈ చిత్తమయం అంటే ఇదంతా బ్రహ్మమయం అని చెప్పి చెప్తుంటారు వాళ్ళు. ఈ చిత్తం అనకుండా బ్రహ్మమయం, ఇదంతా కూడా బ్రహ్మ అంశం, ఇదంతా మాయ, ఇదంతా కనిపించేది ఏం లేదు. కాబట్టి చిత్త మాత్రం ఏవం ఇదం సర్వం నాస్తి ఖలు అయం గవాది ఘటాదిశ్చ సకారణో లోక ఇది. గవాది ఘటాది పశుపక్షులు ఇవన్నీ భవనాలు ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ఘటపటాది వస్తువులు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏమి లేవు. ఈ సకారణ లోక ఇది, ఇవన్నీ లోకాలు ఏమి లేవు. కారణ సహితమైన లోకం ఏది లేదు. అనుకంపనీయ తే, అటువంటి భ్రాంతి యుక్తమైన జనులు వాళ్ళు దయాకే పాత్రలు అని చెప్పి ఇక్కడ ఆ రకంగా వాళ్ళ మూర్ఖత్వానికి వాళ్ళు దయాకి వాళ్ళకు యథార్థమైన స్థితి తెలియదు అని చెప్పి బాధపడుతున్నాయి ఇక్కడ. అటువంటి వాళ్ళని దయాకే పాత్ర అని చెప్పి వదిలేయాలి. అంటే భ్రాంత జనులు ఎవరైతే ఉన్నదో వాళ్ళు తెలియక ఇట్లా మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. వాస్తవం తెలిసిన వ్యక్తి అలా మాట్లాడు. అందుకే అనుకంపనీయాహతే, వాళ్ళు ఎవరైతే ఇలా అంటున్నారో ఇదంతా ఇది సృష్టిమయం, బ్రహ్మమయం, ఇదంతా చిత్తమయం, ఇదంతా చిత్తం, ఇదంతా మాయ, అసలు వాస్తవం ఇదంతా కనిపించేది లేదు, ఎవరైతే ఇలా అంటున్నారో వాళ్ళు అనుకంపనీయాహతే, వాళ్ళంతా కూడా అనుకంపకే పాత్రలు, దయాకే పాత్రలు. కస్మాత్ ఎందువల్లంటే అస్థి తేషం భ్రాంతి బీజం, ఎందుకంటే వాళ్ళ భ్రాంతి బీజం ఉందామట. ఇప్పుడు అంధకారం ఉంది, భ్రాంతి అంటే సంశయాత్మకం బీజం అనేది బాగా మనసులు నాటకపోయి ఉన్నామంట, అవిద్య నాటకపోయి ఉన్నామంట. అందుకే అస్థి తేషాం భ్రాంతి బీజం సర్వరూపాకార నిర్భాసం చిత్తం ఇది. ఎందుకంటే ఈ చిత్తాన్ని సర్వరూపాకార, అన్నిటికీ కారణం ఆత్మతత్వం ఏది లేదు, పరమాత్మతత్వం ఏది లేదు, ఇదంతా కూడా చిత్తమే. ఇదంతా సర్వరూపాకార నిర్భాస, ఇదంతా ఆభాసం ఏదైతే అవుతుంది, ఏదైతే అనుభవం కలుగుతుంది, ఇదంతా చిత్తంలో కలుగుతుంది. ఆత్మతత్వం అంటూ ఏది లేదు. ఇలాగే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళంతా వాళ్ళ భ్రాంతి బీజం ఉంది, సంశయాత్మకమైనటువంటి బీజం ఉంది. వాళ్ళంతా అనుకంపనీయ, అనుకంపకే పాత్రలు. వాళ్ళంతా అవిద్యను చూసి మనం బాధపడాలి, కానీ వాళ్ళు సిద్ధాంత రూపంలో వాళ్ళని ఏదో చేయకూడదు. కాబట్టి వాళ్ళు అనుకంపకే పాత్రలు అని చెప్పారు అనమాట. కాబట్టి ఎందుకు అస్థి తేషాం భ్రాంతి బీజం, వాళ్ళు భ్రాంతి అనే సంశయాత్మక జ్ఞానము అందులో మనసులు నాటకపోయి ఉంది. ఎందుకంటే సర్వరూపాకార నిర్భాసం చిత్తం, ఇదంతా సర్వరూప అన్ని రూపాలను గ్రహిస్తూ ఉంటుంది, చిత్తమే అన్నిటికీ కారణం అని చెప్పి వాళ్ళు ఏ విధంగా నమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళకు అటువంటి భ్రాంతి తత్వం, భ్రాంతి బీజం వంటి విత్తనం అనేది, బీజం అనేది వాటిలో ఆ సంస్కారం ఇంకా నాటుకుపోయి ఉంది కాబట్టి అలా అంటున్నారు వాళ్ళు. కాబట్టి ఇది యథార్థంగా ఎలా తెలుసుకోవాలి? సమాధి ప్రజ్ఞాయాం ప్రజ్ఞయో అర్థ, సమాధి ప్రజ్ఞ ద్వారా దాన్ని ప్రజ్ఞయో అర్థ, ఈ అర్థంగా యథార్థంగా తెలుసుకోవాలి. ప్రజ్ఞయో అర్థ, ఎందుకంటే ప్రతిబింబీభూత తస్యాలంబనీ భూతత్వాద్ అన్యః. ఎందుకంటే ఆ సమాధి ద్వారా ఉత్పన్నమైనప్పుడు ఏ జ్ఞానంతో ఉత్పన్నమవుతుందో ఆ జ్ఞానానికి ఆలంబనీభూతంగా ఉంది ఏది? ఈ జీవాత్మ అనేది. కానీ జీవాత్మ స్వీకరించడం, ఈ చిత్తం అనేది స్వీకరిస్తున్నాయి ఇప్పుడు క్షణకాలంలో. సో ఏదైతే విషయ వస్తువుని మనం తెలుసుకుంటున్నామో, ఏ వస్తు పదార్థం తెలుసుకుంటున్నానో దానికి ప్రతిబింబంగా ఆలంబనంగా ఉంది చిత్తం అంతే. అది ఏ విషయ వస్తువుని తెలుసుకున్నా, ఏ పదార్థం తెలుసుకున్నా దానికి ఆలంబనంగా ఉంది ఈ చిత్తము. అందుకే ఏం చెప్పి ఇక్కడ సమాధి ప్రజ్ఞాయం ప్రజ్ఞయో అర్థ, సమాధి ద్వారా అంటే మనసు ద్వారా, మన సమాధి ద్వారా అంటే ఇప్పుడు మనసు ద్వారా మనం విషయ వస్తువు తెలుసుకుంటాం, పదార్థం తెలుసుకుంటాం అన్నమాట. అదే సమాధి ప్రజ్ఞాయం ప్రజ్ఞయో అర్థ, సమాధి ప్రజ్ఞ ద్వారా ప్రకృష్ణ జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి, అంటే చిత్తం ద్వారా తెలుసుకోవాలి. ఆ చిత్తం అనేది ఆలంబనంగా ఉంది. ఏ దానికి ఆలంబనంగా ఉంది? ఆ విషయ వస్తువుకి ఆలంబనంగా ఉంది, ఆ విషయ వస్తువుకి ఆలంబనీభూతంగా ఉంది అన్నమాట. అందుకే ప్రతిబింబంగా ఉంది. ప్రతిబింబం అంటే ఆలంబనం. ప్రతిబింబీభూత తస్య ఆలంబనీభూతత్వ, ఆలంబనంగా ఉంది కాబట్టి అన్యః, ఇది వేరు, డిఫరెంట్. ఆ విషయ వస్తువు వేరు, ఆ విషయ వస్తువుని గ్రహించేటువంటి కర్త వేరు. కాబట్టి వీటన్నిటికీ అనుభూతిని పొందే కర్త భిన్న తత్వం అనేది ఒకటి ఉంది. కాబట్టి తస్య ఆలంబనీభూతత్వ అన్యః. కాబట్టి సచేత్ అంటే అన్య అంటే భిన్నమైందని చెప్తున్నా. అంటే ఆ వస్తువుకి ప్రతిబింబంగా ఉండేది ఆ చిత్తము. కాబట్టి అలా అని ఇక్కడ చెప్తున్నా అన్నమాట. ఇప్పుడు అదే విషయాన్ని మనకి కింద ఏం చెప్పారు చూడండి. సచేత్ అర్థ చిత్త మాత్రం, సచేత్ అర్థశ్చ చిత్త మాత్రం స్యాత్ కథం ప్రజ్ఞయా ఏవ ప్రజ్ఞాస్వరూపం అవధార్యేత. సచేత్ అంటే ఒక ప్రశ్న, మళ్ళీ దీంట్లో ఒక ప్రశ్న రూపంలో ఒక ప్రశ్న వేస్తుంది ఇక్కడ. సచేత్ అర్థ చిత్త మాత్రం స్యాత్ కథం, సచేత్ అర్థ చిత్త మాత్రం స్యాత్ కథం ప్రజ్ఞయా ఏవ ప్రజ్ఞా రూపం అవధార్యేత. ప్రజ్ఞాకే ద్వారా అంటే ప్రజ్ఞాకే ద్వారా ప్రజ్ఞాస్వరూపం ఎలా గ్రహించబడుతుంది? ఇప్పుడు ఆ విషయ వస్తుకి ఆలంబనంగా ఉండేది చిత్తం అని చెప్పావు. ప్రతిబింబీభూత తస్య ఆలంబనీభూతత్వాత్, అందుకే అన్యః అంటే ఆ చిత్తమే అన్నిటికీ కారణం అని చెప్పావు. కానీ సచేత్ అర్థ, ఇది నీ అభిప్రాయం అలాగైతే అర్థ చిత్త మాత్రం స్యాత్, ఆ చిత్త మాత్రం కావాలి కదా.
అది కథం ప్రజ్ఞయా ఏవ ప్రజ్ఞాస్వరూపం అవధార్యత. ఆ ప్రజ్ఞాకే ద్వారా ఈ ప్రజ్ఞ యొక్క స్వరూపం ఎలా తెలుస్తుంది? ప్రకృష్ట జ్ఞానం ద్వారా ప్రకృష్ట జ్ఞానం యొక్క స్వరూపం ఎలా తెలుస్తుంది? దానికి ఆ ప్రకృష్ట జ్ఞానది దానికి ఎలా తెలుస్తుంది అంటే ఏ రకంగా అయితే తర్వాత కూడా వస్తుంది ఇది. ఇప్పుడు ఆ బుద్ధి ద్వారా బుద్ధిని ఏం తెలుసుకుంటుంది? అది ఆ బుద్ధి ద్వారానే వేరే విషయం అన్య వస్తువు పదార్థం ఉంటే అది తెలియజేస్తుంటుంది. అంటే జీవాత్మ తత్వం ఒక తత్వం అనేది ఉంటుంది. దీనికంటే కూడా సూక్ష్మ తత్వం చైతన్యత్వం కలిగిన తత్వం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి దాని ద్వారా తెలుస్తుంది మనకు. కాబట్టి సచేద్ అర్థ చిత్త మాత్రం స్యాత్. అది చిత్త మాత్రమే అర్థమైతేనా కథం ప్రజ్ఞయా ఏవ ప్రజ్ఞా రూపం అవధార్యత. ప్రజ్ఞాకే ద్వారా ఈ ప్రకృష్టమైన జ్ఞానం ద్వారా ప్రజ్ఞా స్వరూపం ఎలా అవధారించుకోవాలి, ఎలా నిశ్చయం చేసుకోవాలి. కాబట్టి తస్మాత్ ప్రతిబింబీభూతో అర్థ ప్రజ్ఞాయం ఏన అవధార్యతే సా పురుష. అందుకే ఆ ప్రతిబింబం ద్వారా ఎవరి ద్వారా తెలుసుకుంటున్నామో ఆ ఏ తత్వం అర్థం అవుతుందో, అది బోధింపబడుతుందో, జ్ఞానోదయం కలుగుతుందో, అదే ఏ దాని ద్వారా తెలుసుకుంటున్నామో సా పురుష, అది ఆత్మతత్వము. ఆ చిత్తం ద్వారా తెలుసుకుంటున్నాం. ఏన చిత్తేన అవధార్యతే. చిత్త సహాయంతో ఆత్మతత్వాన్ని తెలుసుకుంటున్నామట. అది చిత్తంలో ఉండే వృత్తులన్నీ కూడా అది జీవాత్మ చూస్తుంది కంటే అది గ్రహిస్తున్నమాట, విషయాన్ని అది గ్రహిస్తున్నమాట. ఏన తస్మాత్ ప్రతిబింబో భూతో అర్థ అంటే ప్రతిబింబంగా ఆరంభంగా చిత్తం అనేది ప్రజ్ఞాయం సమాధి ప్రజ్ఞాయం ఏన అవధార్యత. ఏ చిత్తం ద్వారా మనం తెలుసుకుంటున్నామో ఏన అవధార్యత, ఏ దాని ద్వారా నిశ్చయం చేసుకుంటున్నామో సహా అదేంటి పురుష. అది చిత్తం నుండి ఏ విధంగా నిశ్చయం చేసుకుంటాం? పురుషతత్వం అంటే జీవాత్మకు అనుభూతి, సుఖ దుఃఖ అనుభూతి కలుగుతుంది. జ్ఞానం అనేది జీవాత్మ కలుగుతుంది. కాబట్టి ఆ జీవాత్మ ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఏన అవధారిత సా పురుష. పురుషతత్వం అనేది ఒక తత్వం ఉంటుంది, అలా అర్థం చేసుకోవాలి. చిత్తమే కదా అన్నిటికీ కారణము. ఆ చిత్తం ద్వారా అది జ్ఞానోదయం అంతా కూడా ఆ జీవాత్మకు పురుషతత్వానికి అర్థం అవుతుంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏవం గ్రహితృ గ్రహణ గ్రాహ్య స్వరూప చిత్త భేదాత్. ఇక్కడ మనం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా గుర్తు పెట్టుకోండి. గ్రహితృ అంటే కర్త, గ్రహణం అంటే గ్రహించుకోవడం, గ్రాహి అంటే ఆ గ్రహించడానికి ఏదైతే విషయ వస్తువు ఉందో అది గ్రాహ్య. అలాగే 3 పదాలు ఖచ్చితంగా ఉండాలి. అంటే కర్త అవసరము, ఆ కర్తకు తెలుసుకోవడానికి ఆ జ్ఞానం ఏదైతే ఉందో సాధన అది కూడా అవసరము. ఏది తెలుసుకున్నా ఆ విషయ వస్తువు కూడా అవసరం అట. ఆ విషయ వస్తువు కూడా అవసరం. అందుకే గ్రహితృ అంటే కర్త జీవాత్మ, గ్రహణం అంటే ఆ మనసు అనేది ఇంద్రియాల ద్వారా గ్రహిస్తూ ఉంటుందన్నమాట. మనసు ఇంద్రియాలతో గ్రహిస్తూ ఉంటుంది గ్రహణం. ఆ మనసు అనేది ఇంద్రియాల సహాయంతో, పంచ జ్ఞానేంద్రియాల సహాయంతో అది గ్రహిస్తూ ఉంటుందన్నమాట. ఏం గ్రహిస్తుంటుంది? విషయాలు, శబ్ద స్పర్శ రూప రస గంధాలను గ్రహిస్తూ ఉంటుందన్నమాట. అందుకే దాన్ని గ్రాహ్యం అంటాం. ఏదైతే గ్రహించబడుతుందో అది గ్రాహ్యము. ఏ విషయ వస్తువు గ్రహించబడి గ్రాహ్యము. గ్రహణం ఏ ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటాం అది గ్రహణము. గ్రహితుడు అంటే కర్త. ఆ ఇంద్రియాలతో ఎవరు తెలుసుకుంటారో జీవాత్మ తెలుసుకుంటుంది. ఎలా తెలుసుకుంటుంది? మనస్సు సహాయంతో, మనసు ఇంద్రియాల సహాయంతో తెలుసుకుంటుంది. ఏం తెలుసుకుంటే ఆ విషయ వస్తు పదార్థం అవుతుందో ఆ విషయ వస్తువు తెలుసుకుంటుంది. ఆ రకంగా ఏవం గ్రహితృ గ్రహణ గ్రాహ్య స్వరూపం చిత్త భేదాది. చిత్తంలో భేదాలు అన్నమాట. చిత్త ఈ రకంగా ఈ చిత్తానికి 3 భేదాలు ఉంటాయన్నమాట. చిత్తమే ఆ గ్రహితృ గ్రహణ గ్రాహ్య స్వరూప చిత్త భేదాత్ త్రయమపి ఏతద్ జాతితః ప్రవిభజంతే. చిత్త భేదాత్ త్రయం అపి ఏతత్ జాతితః ప్రవిభజంతే. అంటే జాతి స్వరూపంగా ఈ చిత్తంలో ఉండే భేదంలో విభాగంగా ఇది కర్త వేరు, ఆ సాధనం వేరు, ఆ సాధనం ద్వారా ఏ విషయ వస్తువు తెలిసినా ఆ జేయ పదార్థం కూడా వేరు. ఇలా వేరు భిన్నగా ఉన్నాయి. అలా భిన్నంగా ఎవరు తెలుసుకుంటారో ప్రవిభజంతే విభాగం చేసి తెలుసుకుంటారో తే వాళ్ళు సమ్యక్ దర్శన, వాళ్ళు సమ్యక్ జ్ఞానం కలిగిన వాళ్ళు, సమ్యక్ యథార్థ జ్ఞానం కలిగిన వాళ్ళు. తైరి అధిగత పురుష ఇది. వాళ్ళ ద్వారా పురుషుడు తెలుసుకోగలుగుతాడు. అటువంటి వాళ్ళ ద్వారానే ఈ పురుషత్వాన్ని ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. ఎవరైతే వీళ్ళకి సమ్యక్ దర్శనం ఎదుగుతే లేదో అటువంటి వాళ్ళకు తెలియదు. కాబట్టి తస్మాత్ ప్రతిబింబితో అర్థ ప్రజ్ఞాయాం ఏన అవధార. ప్రజ్ఞ ద్వారా ఏదైనా తెలుసుకుంటామో సా పురుష అని చెప్పినాము. అది ఎలాగంటే గ్రహితృ గ్రహణ గ్రాహ్య స్వరూప చిత్తభేదం వలన, చిత్తంలో భేదాలు ఉండటం వలన త్రయమపి ఈ 3 గ్రహితృ గ్రహణ గ్రాహ్యం త్రయమపి ఏతద్ జాతితః ప్రవిభజంతే. జాతి పూర్వకంగా అంటే ఇప్పుడు ఒకే జాతి కదా, ఇవన్నీ మనుషులు జరిగేటువంటి ప్రభేదాలు. అందుకే జాతితః ప్రవిభజంతే, అవి విభాగం చేసుకుంటారు. అట్లా ఎవరైతే చేసుకున్నట్టే
సమ్యక్ దర్శన వాళ్ళే సమ్యక్ దర్శనం కలిగిన వాళ్ళు, అంటే సమ్యక్ యథార్థ జ్ఞానం కలిగిన వాళ్ళు. తై అధిగత పురుష, అటువంటి వాళ్ళ ద్వారా పురుషుడు తెలుసుకోగలుగుతాడు. అధిగత వాళ్ళే తెలుసుకుంటారు, అటువంటి వాళ్ళకే ప్రత్యక్షం అవుతాడు. యథార్థంగా ఆత్మతత్వాన్ని భిన్నతత్వాన్ని తెలుసుకోకుండా అన్నిటికీ కానీ చిత్తం అని తెలుసుకున్నాం అనుకోండి, అది ఒక భ్రాంతి బీజం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అటువంటి వాళ్ళు అనుకంపాకి యోగ్యులు. కానీ యథార్థంగా, ఎందుకంటే వాళ్ళు ఇదంతా కూడా సంసారంలో ఒక మాయ, ఇదంతా కూడా ఇదం సర్వం నాస్తి ఖలు అయం గవాది ఘటాదిశ్చ సకారణ లోక. ఇదంతా గవాది ఘటాది ఏదైతే లోకం కనిపిస్తుందో, బ్రహ్మాండం కనిపిస్తుంది, అంతా కూడా ఇదంతా ఒక కారణయుక్తమైన లోకం కాదు. చిత్త మాత్రమే ఇదం, అంటే ఇదంతా చిత్తమే అని చెప్పి ఎవరితో, ఇదంతా మాయ అని చెప్పి చెబుతున్నదో అది వాళ్ళు మిథ్య అంధకారం కానీ అలాగే మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక్కడ మనం చూసామండి. కాబట్టి మనము ఈ చిత్తంలో ఉండే భేదాలను యథార్థంగా తెలుసుకొని విభాగంగా తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే మనకు సమ్యక్ దర్శనం కలుగుతుంది. అటువంటి వాళ్ళే ఆ పురుషుని యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోగలుగుతారని చెప్పి మనం ఇక్కడ చూసాము. అస్తు. ఇప్పుడు ఇందులో ఏదైనా సందేహం ఉందండి, చెప్పండి. ఓకే అండి. ముఖ్యంగా ద్రష్ట దృశ్య, ఈ ద్రష్టాతోటి యుక్తమైనది, దృశ్యంతో అంటే ప్రకృతితో యుక్తమైనటువంటి ఈ చిత్తం అనేది సర్వార్థం అని చెప్పుకున్నాము. ఎందుకంటే ఈ చిత్తానికి 3 స్థితులు చెప్పుకున్నాము. చిత్తం అనేది ఒకసారి జీవాత్మ చిత్త మాధ్యంతో పదార్థాన్ని తెలుసుకుంటూ ఉంటున్నప్పుడు గ్రహీత అని చెప్పాము. గ్రహీత తెలుసుకుంటూ, జాత అనేది తెలుసుకుంటూ ఉంటున్నమాట, గ్రహీత అని చెప్పుకున్నాము. ఎప్పుడైతే జీవాత్మ చిత్త మాధ్యంతో పదార్థం తెలుసుకుంటుందో అప్పుడు గ్రహణం అన్నామంటే గ్రహణంతో తెలుసుకుందామట. అదేవిధంగా చిత్తం అయితే ఎప్పుడైతే జీవాత్మ చిత్త స్వరూపాన్ని చూస్తూ ఉంటుందో, అంటే ఆ చిత్తం నుండి వృత్తులు చూస్తూ ఉంటుందో అప్పుడు గ్రాహ్యం అని చెప్పి, అంటే జీవాత్మ చిత్తం సహాయం తోటి ఆ విషయ వస్తువు ఆ స్వరూపాన్ని చూస్తూ ఉంటుంది, అప్పుడు గ్రాహ్యం అని చెప్పాం. ఈ రకంగా అన్ని రకాలుగా ఆ చిత్తం మారుతూ ఉంటుంది. ఇవన్నీ చిత్తంలో ఉండే భేదాలు అని చెప్పి మనం చూసామండి. కాబట్టి ఇవన్నీ కూడా చిత్తం యొక్క స్వరూపం యథార్థంగా తెలుసుకున్నప్పుడు ఆ చిత్తాతిరిక్తమైన బ్రహ్మతత్వం అనేది మనకి యథార్థంగా తెలుస్తుంది అని చెప్పి, అటువంటి వాళ్ళే సమ్యక్ జ్ఞానం కలిగిన వాళ్ళు, అటువంటి వాళ్ళే ఆత్మ పురుషాన్ని తెలుసుకోగలుగుతారని చెప్పి మనం ఈ వ్యాస భాష ద్వారా చూసామండి. అస్తుజీ. రెడ్మీ ఎవరండి? శ్రీకాంత్ అండి. నేను పురుషేణాత్మిక ఆత్మీయత అని ఉంది కదండి, పురుషేణాత్మీయత అని ఉంది కదా. హలో, ఓకే అండి. ఆత్మీయత అని ఉంది కదండి. అస్తు. ఇంకో సందేహాలన్నీ కూడా ఒకే మంత్రపాఠం అయిపోయినా చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు గురుజీ. నమస్తే. ధన్యవాదాలండి. జీ. అస్తు అండి. నిర్మిలామః. సర్వేభ్యో నమః. అందరికి వినిపిస్తుందండి? మీకు వినిపిస్తుందండి మహోదయ. వినిపిస్తోంది సార్, వినిపిస్తోంది. హరి ఓం. వినిపిస్తోందండి. వినిపిస్తుంది గురుజీ. హరి ఓం. వినిపిస్తోంది. మా మాట మీకు వినిపించట్లేదు. బాబు గారు వినిపిస్తుందా మీకు? వినిపిస్తోందండి. బాబు గారు వినిపించడం లేదు. ఎన్ఎస్ బాబు. వినిపిస్తోంది సార్, వినిపిస్తోంది. ఓ, మీ మాటలు నాకు వినిపించలేదు అయితే.
ఓకే అండి అయితే అస్తు పునర్మిలామః. సర్వేభ్యో నమః. నమో నమో మహోదయ, ధన్యవాదాలు.